38వ రోజు ప్రవచనం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. రేపటి రోజు ఉదయం 7 గంటలకి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు కార్యనిర్వాహక సంఘం వారు. మాఘపాదివారం కావడం చేత అందున విశేషించి బహుశా రేపు సాయంకాలం ప్రవచనంలో స్వామి రామచంద్రమూర్తికి అగస్త్య మహర్షి చేత ఆదిత్య హృదయం ఉపదేశం జరగడం మొదలైనవి కథాంతర్గతంగా వస్తాయి. కాబట్టి రేపు ఉదయం ఆదిత్య హృదయం పారాయణం. అందున రేపు రాబోయేటటువంటి పండితులు చాలా ఉద్దండులు. వారు సూర్యనారాయణమూర్తి వారి యొక్క శక్తిని ఆవాహన చేసి అక్కడ ప్రత్యేకంగా నిర్మించినటువంటి ఆ మంటపంలోకి ఆ శక్తిని ఆవాహన చేసి ఆ హోమాన్ని ఏర్పాటు చేసి ఆదిత్య హృదయాన్ని 12 సార్లు పారాయణ చేసిన తరువాత తదనంతరం నివేదన చేసినటువంటి ఆ ప్రసాదాన్ని తీర్థాన్ని రేపిస్తారు. అయితే నేను 1-2 మార్లు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, ఆదిత్య హృదయం రేపు సాయంకాలం చెప్తాం. తీరా ఆదిత్య హృదయం రేపు సాయంకాలం చెప్పిన తర్వాత ఆదిత్య హృదయం యొక్క శక్తి ఏమిటి అన్నది మీలో చాలామందికి తెలియదని నేను అనుకోవడం లేదు. కానీ తీరా రేపు సాయంకాలం ఆదిత్య హృదయం గురించి విన్న తర్వాత అయ్యో మేము ఆదిత్య హృదయం ఇంత విశేషమైంది మాఘపాదివారం నాడు వచ్చింది అని తెలుసుంటే పొద్దున్న వచ్చేవాళ్ళం, కోటేశ్వరారు ఒక మాట మీరు చెప్పి ఉండవలసిందండి ఇలాగా అంటారేమో, ఒకవేళ అలా అంటే అది పరమ న్యాయమైన మాట. ఎందుకంటే నేను సాయంకాలం ఆదిత్య హృదయం గురించి చెప్పి పొద్దున్న జరిగిపోయిన క్రతువు యొక్క ప్రాధాన్యత అందరికీ నేను అందించడంలో విఫలుడనైతే ఆ బాధ్యత ఖచ్చితంగా నాదే అవుతుంది. అందుచేత ఆదిత్య హృదయం పరమపావనం. కానీ ఇవాళ అది సర్గ రావడం కష్టం. 106-107 సర్గల్లో అది ఉపదేశం జరుగుతుంది. అందుకని నేను 1-2 మార్లు ఎందుకు నొక్కి చెప్తున్నానంటే ఆదిత్య హృదయం పరమపావనమైనటువంటిది. అందుచేత రేపు ఉదయం 7 గంటలకి మీలో ఎంతమంది సావకాశం చేసుకోగలిగితే అంతమంది కూడా ఆ వైభవాన్ని అనుభవించడానికి ప్రయత్నం చెయ్యండి. ఎందుచేత అంటే ఆదిత్య హృదయం స్తోత్రం కూడా దగ్గరగా 4000 కాపీలు ప్రింట్ కూడా వేయించారు. రేపటి రోజున ఆ పుస్తకాలన్నీ ఇచ్చి ఏకకంఠంగా అందరం తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం అని 12 మార్లు ఆ ఆదిత్య హృదయాన్ని చదివితే అది శబ్దశక్తి చేత ఆదిత్య హృదయం యొక్క గొప్పతనం ఏమిటో రేపు విందురుగాని. సరే, అందుచేత రేపు ఉదయం జరగబోయేటటువంటి ఆ కార్యక్రమాన్ని మాత్రం అందరూ సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నమును చేసెదరుగాక అని ఆకాంక్షిస్తూ, నిన్నటి రోజు మనం కార్యక్రమాన్ని పూర్తి చేసేసరికి ఒక విషయాన్ని విజ్ఞాపన చేశాను. యుద్ధం ప్రారంభమైపోయింది. అటు రామచంద్రమూర్తి యొక్క బలగాలు, అటు రావణాసురుని యొక్క బలగాలు ఢీకుంటున్నాయి. అయితే ఒకే ఒక గొప్ప విషయం ఏమిటంటే ఆ 2 సేనల మధ్య జరిగినటువంటి యుద్ధంలో రాక్షసులు కామరూపులు. వాళ్ళు ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందుతారు. కానీ రామచంద్రమూర్తి ఒక మాట చెప్పారు, వానరులు కూడా కామరూపులు, వాళ్ళు కూడా చాలామంది ఎలా కావాలంటే అటువంటి రూపాన్ని పొందగలరు. కానీ రామచంద్ర ప్రభువు ఏం చెప్పారంటే ఎట్టి పరిస్థితులలోనూ మీరు మాత్రం కామరూపాన్ని తీసుకోకండి, 7 మాత్రమే నరరూపంలో యుద్ధం చేస్తాం. ఒకటి విభీషణుడు, 4 ఆయన మంత్రులు, వారు 5 నరరూపంలో ఉంటారు. నేను లక్ష్మణుడు, నేనంటే రాముడు, రామలక్ష్మణులు వెరసి 7 మాత్రమే నరరూపంలో ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ వానర రూపంలోనే ఉండండి అన్నారు. కారణం ఏమిటి అంటే రాక్షసులకి నరుడన్నా వానరుడన్నా చాలా అల్పభావన. అందుకే అసలు రావణాసురుడు నరవానరముల చేత నేను నిహతుడును కాకూడదన్నది వరంలో ప్రస్తావన చెయ్యనే లేదు. అందుచేత ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు వానర ఉపాధిని మాత్రం స్వీకరించరు. ఎందుకంటే వాళ్ళకు ఒక నిరసన భావం, ఆ వానర స్వరూపం ఏముందిలే అని. అందుచేత ఆ వానర స్వరూపాన్ని వాళ్ళు పొందకపోవడం చేత మనని మనం గుర్తుపట్టడం, మనని మనం రక్షించుకోవడం తేలిక. అందుకని మీరు మీరు రాక్షస స్వరూపాన్ని కానీ ఇతర స్వరూపాల్ని మాత్రం పొందవద్దు అని ఆదేశించారు. రామరావణ యుద్ధం మనం పైకి విన్నంత తేలిగ్గా ఉండదు.
ఎంతసేపు చెప్పినా యుద్ధం ఎలా ఉంటుందంటే వాడు వీడిని రాయి పెట్టి కొట్టాడు, వీడిని వాడు ఏదో చెట్టు పెట్టి కొట్టాడు, వాడు వీడిని పర్వత శిఖరం పెట్టి కొట్టాడు, వాడు ధనస్సులోంచి బాణాలను విడిచిపెట్టాడు, అదే కదా యుద్ధం అంటే ఉంటుంది. అంతేగాని వీడు వాడికి పూలదండ వేయడం, వాడు వీడికి పళ్ళు ఇవ్వడం ఉండవు కదా. అయితే గమ్మత్తంతా ఎక్కడుందంటే రామరావణ యుద్ధంలో వానరములకు చీకటి పడిన తరువాత నరులు ఎలా పడుకుంటారో అలాగే వానరాలు కూడా పడుకుంటాయి. అందుచేత చీకటి పడిపోయిన తరువాత అవి మసలవిహ. రాక్షసులకి చీకటి పడిన తరువాత శక్తి పెరిగిపోతుంది. ఆ పెరిగిపోయిన కారణం చేత వాళ్ళు ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో యుద్ధం చెయ్యగలరు. అందుకని వాళ్ళు చీకటి ఎప్పుడు పడుతుందా అని రాక్షసులు ఎదురు చూస్తున్నారు. పగటిపూట యుద్ధం జరిగింది. ఆ పగటిపూట జరిగినటువంటి యుద్ధంలో వానరులు విశేషమైనటువంటి బలాధిక్యతని ప్రదర్శించి అద్భుతమైనటువంటి యుద్ధాన్ని చేశారు. చీకటి ఎప్పుడు పడుతుందని రాక్షసులు ఎదురు చూశారు. వారు కోరుకున్నట్టుగానే ప్రాణములు తీయగలిగినటువంటి చీకటి ఆవరించింది. రాక్షసులకి వాళ్ళ పేరే నిశాచరులు. చీకటి పడితే వాళ్ళకి ఉత్సాహం ఎక్కువ. అప్పటికీ ఇప్పటికీ అంతే. చీకటి పడిన తర్వాత నాకు ఎక్కువ ఉత్సాహంగా ఉంటుందంటే వాడిని మీరు ఏదో శంకించవలసిన అవసరం ఉంటుంది. చీకటి పడ్డాక ఉత్సాహం ఉండకూడదు. చీకటి పడిన తర్వాత ఉత్సాహం ఉపశమించాలి. అప్పుడు విశ్రాంతి తీసుకుందామన్న కోరిక ఉండాలి. పగటిపూట ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో ఉండాలి. అది మానవ ఉపాధికి ఉండవలసినటువంటి లక్షణం. అందుచేత చీకటి పడిన తర్వాత రాక్షసులందరూ విజృంభించారు. విశేషమైనటువంటి యుద్ధం జరుగుతోంది. రాక్షసులకు ఉన్నటువంటి లక్షణం ఏమంటే వాళ్ళు ఒక పక్క కొట్టడం కాదుట, తినేస్తున్నారు వానరుల్ని. చీకటి పడింది. ఆ చీకటి పడిన తర్వాత ఆ ముసలాలు, ముద్గరాలు, పరిఘలు, పట్టిసాలు, శూలాలు, త్రిశూలాలు, కత్తులు, బరిసెలు ఇటువంటి ఆయుధాల్ని పట్టుకొచ్చి కనపడ్డ వానరాన్ని కనపడ్డట్టు కొడుతున్నారు, చీల్చేస్తున్నారు, తినేస్తున్నారు. అయితే వానరుల వైపు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అటువైపు భల్లూకములు ఉన్నాయి. భల్లూకం పట్టురా వీడిది అంటారు. ఆ భల్లూకాలు ఏం చేశాయంటే ఎక్కడైనా చీకట్లో ఇది రాక్షసుడే అని తెలిస్తే మాత్రం మళ్ళీ వాడు జారిపోయాడా చీకట్లో వానరుడో రాక్షసుడో కనిపెట్టడం కష్టం. వీడు రాక్షసుడే అని తెలిస్తే మాత్రం వాడిని గట్టిగా కౌగిలించుకుని మరీ తింటున్నారట. ఎందుకంటే వాడు జారిపోతే మళ్ళీ కష్టమని. అందుకని ఎక్కడ చూసినా పట్టుకో, తన్ను, గుద్దు, నరుకు, పొడు ఇవే కేకలు. రాత్రంతా యుద్ధం జరిగింది. మహాభయంకరమైనటువంటి యుద్ధం. ఎన్ని లక్షల మంది నిహతులైపోయారో. శిరస్సులు బంతులు ఎగిరిపోయినట్టు ఎగిరిపోయే ఆకాశంలోకి. ఎక్కడ చూసినా సరే ఆ పరిగలతోటి పట్టిసాలతోటి కొట్టారేమో. చీలిపోయినటువంటి వక్షస్థలాలు, తెగిపోయినటువంటి కాళ్ళు, తెగిపోయినటువంటి చేతులు, నెత్తుటితోటి అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా బురదైపోయింది. యుద్ధం చేస్తుంటే కాళ్ళు జారిపోతున్నాయి. అంత నెత్తురు ఓడిపోతోంది భూమి అంతా. అసలు ఏనుగుల యొక్క తొండాలు, ఏనుగుల యొక్క కాళ్ళు, గుర్రాల యొక్క కాళ్ళు ఇట్లాంటివి చెప్పనక్కర్లేదు. అన్ని కోట్ల శరీర భాగాలు యుద్ధభూమి అంతటా పడిపోయి ఉన్నాయి. అటువంటి సమయంలో అటువంటి బ్రహ్మాండమైన యుద్ధం జరుగుతుండగా ఒక్కసారి ఇంద్రజిత్తు యుద్ధానికి వచ్చాడు. వాడు సామాన్యమైనటువంటి వాడు కాడు. ఇంద్రజిత్ అంటే వాడికి సహజంగా పుట్టుకతోటి వాడు చేసినటువంటి తపస్సు చేత వాడికి అటువంటి వరాలు పొందాడు. వాడు బ్రహ్మగారి దగ్గర వరం పుచ్చుకున్నాడు. వాడికి ఉన్న గొప్ప వరం ఏమిటంటే వాడు శత్రువుల కంట పడడం. కంట పడకుండా చీకటిని సృష్టిస్తాడు, తాను మాయమైపోతాడు. మాయమైపోయి గురిపెట్టి బాణాలు మాత్రం కొడతాడు. అపారమైనటువంటి లాఘవం ఉన్నవాడు. అందుచేత ఆయన్ని నిగ్రహించడం చాలా కష్టం. అయితే రామరావణ యుద్ధంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, రామరావణ యుద్ధం అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రామరావణ యుద్ధం చిట్ట చివరకు వచ్చేంత వరకు నేను ఎక్కడెక్కడ రామరావణ యుద్ధం అన్నా దాని అర్థం వానర రాక్షస యుద్ధము అని. అందుచేత ఆ యుద్ధంలో ఆ ఇంద్రజిత్ రథం ఎక్కి బయటికి వస్తుండగా అంగదుడు చూశాడు. చూసి అపారమైన ఉత్సాహం వచ్చేసింది. ఈ ఇంద్రజిత్తుని కొట్టాలరా అనుకున్నాడు. ఒక్కసారి ఎగిరి వెళ్ళి ఒక పెద్ద పర్వత శిఖరం ఒకటి పట్టుకెళ్ళి ఆ రథం మీద పారేశాడు. అది గురి చూసి పారేశాడేమో, ఆ ఇంద్రజిత్తు యొక్క రథం అంతా మడిసిపోయింది. ఇంద్రజిత్ ఒక్కడే బయటపడ్డాడు. అదృష్టవశాత్తు అందులోంచి బయటికి వచ్చాడు. బయటికి వచ్చి వాడి జీవితంలో మొట్టమొదటిసారి వాడి ఎక్కినటువంటి రథం భగ్నమైపోయి వాడు భూమి మీద నించున్నాడు. అంగదస్తురణే శత్రుం
నిహంతుం సముపస్థిత రావణిం నిజగానాసు సారథించ హయానపి వర్తమానే తదా ఘోరే సంగ్రామే భృషు దారుణే ఇంద్రజిత్తు రథం త్యక్త్వా హతాశ్వో హత సారథి అంగదేన మహాకాయ తత్రైవాంతరధీయత తత్కర్మ వాలిపుత్రస్య సర్వే దేవాः సహర్షిభిః తుష్టువుః పూజనార్హస్య తౌ చోభౌ రామలక్ష్మణౌ ప్రభావం సర్వభూతాని విదురింద్రజితో యుధి. ఎప్పుడైతే అంగదుడు ఎవ్వరూ ఊహించినటువంటి రీతిలో ఆ ఇంద్రజిత్తు యొక్క రథం, గుర్రాలు, దానికి ఉండేటటువంటి కీలు, దానికి ఉన్నటువంటి ఛత్రం, ఆ లోపల ఉండేటటువంటి బాణతూనీరాలు, ఆ ఖడ్గం, ధనస్సు అన్నీ విరిగిపోయేటట్టుగా కొట్టాడో దేవతలు కూడా ఆశ్చర్యపోయారు, రామలక్ష్మణులు ఆశ్చర్యపోయారు. అందరూ అంగదుణ్ణి స్తోత్రం చేశారు. ఏమి మహోత్కృష్టమైన కార్యాన్ని సాధించావయ్యా వాలిపుత్ర, ఎవ్వరూ ఇటువంటి పని చెయ్యలేరు. వీడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది ఇంద్రజిత్తుకి. నా రథాన్ని పడగొడతాడా అనుకున్నాడు. ఒక్కసారి ఆకాశంలోకి అంతర్ధానమైపోయాడు. మాయ చేత మంత్రములను అభిమంత్రించాడు. అభిమంత్రించగానే చీకటి అలుముకుంటుంది. చీకటి అలుముకుని తాను ఎవ్వరికీ కనపడ్డం మానేశాడు. ఒక దివ్యమైనటువంటి మాయ చేత సృష్టింపబడిన రథాన్ని ఎక్కాడు. ఎక్కి అక్కడ నుంచి రామలక్ష్మణుల మీద కక్ష పెంచుకున్నాడు. పెంచుకుని ఆ రామలక్ష్మణుల మీద విశేషమైనటువంటి బాణ పరంపర కురిపించాడు. బహుశः ఆశ్చర్యకరమైన విషయం, ఇంద్రజిత్తు దగ్గర ఉన్నటువంటి శక్తి ఏ విషయంలోనైనా ఆయనకున్న శక్తిని మహర్షంతటి వారు కూడా చాలా గొప్పవాడన్నారు. ఎందుచేత అంటే వాడు మామూలు బాణములను విడిచిపెట్టడం కాదు, కద్రువు యొక్క కుమారులైనటువంటి సర్పాలని బాణరూపంగా వేస్తాడు. వాడు వేస్తే అవి సామాన్యమైన సర్పాలు కావు, బాణములుగా వచ్చి కొడతాయి, సర్పాలుగా చుడతాయి, చుట్టి కరుస్తూ ఉంటాయి మర్మస్థానములను. ఆ కరవడం చేత ఆ యుద్ధం చేసేటటువంటి వారికి దాని మీద మనస్సు ఉండదు. వారు తొందరగా మూర్ఛపోయేటటువంటి స్థితిని ఏర్పాటు చేస్తాడు. అందుకనే ఆ ధనస్సులో బాణములను సంధించి విడిచిపెడుతున్నాడు. సరామం లక్ష్మణం చైవ ఘోరైర్నాగమయైశ్చరైః బిభేద సమరే క్రుద్ధ సర్వగాత్రేషు రాక్షసః మాయయా సంవృతస్తత్ర మోహయన్ రాఘవౌ యుధి అదృశ్య సర్వభూతానాం కూటయోధీ నిశాచరః బబంధ వరబంధేన భ్రతరౌ రామలక్ష్మణౌ. అటువంటి నాగములను, అటువంటి పావుల్ని, సర్పాల్ని బాణాలుగా పెట్టి విడిచిపెట్టాడు. విడిచిపెడితే ఆ నాగాస్త్ర బంధనం చుట్టేసింది రామలక్ష్మణుల్ని. చుట్టేసి అది బాగా తొందరగా పీడించడం మొదలుపెట్టింది. పీడించడం మొదలు పెట్టడంలో అందరికన్నా మొట్టమొదట తూలి పడిపోయినవాడు రామచంద్రమూర్తి పడిపోయారు. అంతటి రామచంద్రమూర్తి కూడా భూమి మీద పడిపోయారు. పడిపోయిన తరువాత లక్ష్మణుడు ఓర్చుకున్నాడు. ఓర్చుకుని నిలబడ్డాడు. నిలబడి రాముడి వంక చూసి ఏడుస్తున్నాడు. కమలపత్రాక్షుడైనటువంటి మా అన్న ఏ మహానుభావుణ్ణి యుద్ధభూమిలో ఎవ్వరూ నిగ్రహించలేరో, ఎవరికి బ్రహ్మాస్త్రం తెలుసో, ఎవరికి బ్రహ్మశిరోనామకాస్త్రం తెలుసో, ఎవరు విశ్వామిత్రుడి దగ్గర ధనుర్వేదాన్నంతటినీ ఉపదేశం పొందాడో, ఏ మహానుభావుడు భార్యని విడిపించుకోవడానికి లంకాపట్టణానికి వచ్చాడో, అటువంటి రాముడు ఇవాళ నాగాస్త్ర బంధనం చేత కట్టబడి ఉత్సాహము ఉపశమించి భూమి మీద పడి ప్రాణములను విడిచిపెట్టాడు అనుకున్నాడు. కానీ ఇది వీరశయనము అన్నారు మహర్షి. వారి ఆ మాట చెప్పి రాముడు పడిపోవడం చూడగానే ఇంకా లక్ష్మణుడు చూడలేకపోయాడు. లక్ష్మణుడు కూడా పడిపోయాడు. ఎన్నడూ ఎరుగనటువంటి విషయం, రామచంద్రమూర్తి పట్టుకున్నటువంటి కోదండం చేతిలోంచి వదులైపోయి దూరంగా వెళ్ళి పడిపోయింది. పడిపోయి ఆయన భూమి మీద తెలివి తప్పి కింద పడిపోయారు. పడిపోతే ఇంద్రజిత్తు పెద్ద హాహాకారం ఒకటి చేశాడు. చేసి ఆ రోజున రామలక్ష్మణుల శరీరం మీద వాడు కొట్టినటువంటి బాణముల చేత ఇలా చెయ్యి చాపి వాళ్ళు పడిపోతే ఇక్కడి నుంచి కొట్టాడు వాడు బాణాలని. వేళ్ల యొక్క చివర భాగం దగ్గర నుంచి కొడితే శరీరం మొత్తం కూడా అంగుళం కన్నా ఎక్కడా చోటు లేకుండా బాణాలు కొట్టాడు. కొట్టి మీ వలన మా తండ్రి ఎన్నో రాత్రులు నిద్రపోకుండా పాన్పు మీద అటు ఇటు దొల్లాడు. ఏ రామలక్ష్మణుల వల్ల ఈ లంకాపట్టణం పీడింపబడిందో,
ఏ రామలక్ష్మణుల వలన మా తండ్రి నిద్రలేని అనేక రాత్రులు తల్పం మీద గడిపాడో అటువంటి తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి, అటువంటి తండ్రి మనస్సుకి శాంతినివ్వడానికి ఇవాళ రామలక్ష్మణులు ఇద్దరి యొక్క ప్రాణములు పోయేంత వరకు కొడతాను అని మర్మస్థానములలో గురి చూసి వజ్రాల్లాంటి బాణాలు కొట్టాడు. కొడితే మెల్లమెల్లగా రాముడు తెలివి తప్పిపోయి బాహ్య స్మృతిని కూడా కోల్పోయి భూమి మీద ఉరిగిపోయాడు. లక్ష్మణుడు కూడా ఉరిగిపోయాడు. కన్నులు మూతలు పడిపోయాయి. అంత బాణ పరంపరని కొట్టిన తరువాత విడిచిపెట్టలేదు. ఎప్పుడైతే రామలక్ష్మణులు పడిపోయారో ఆ చుట్టూ ఉండేటటువంటి వానర నాయకులందరూ గబగబా రామలక్ష్మణుల దగ్గరికి వచ్చారు. హనుమని 10 బాణాలతో కొట్టాడు, వృషభుణ్ణి కొట్టాడు, వేగదర్శిని కొట్టాడు, విభీషణుణ్ణి కొట్టాడు, సుషేనుణ్ణి కొట్టాడు, గంధమాదనుణ్ణి కొట్టాడు. విడిచిపెట్టలేదు. వానరుల యొక్క సైన్యాన్నంతటినీ కలచివేశాడు. కలచివేస్తే ఇలా పరిగెత్తచ్చా, ఇలా పారిపోవచ్చా అని కూడా చూడలేదుట వానరులు. ఎటువైపు నుంచి వచ్చారో, ఎవరి నుంచి దాటేస్తున్నారో, ఎవరిని తొక్కేస్తున్నారో, ఎవరు చచ్చిపోయారో, ఎవరిని ఈడ్చేస్తున్నారో చూడలేదు. పారిపోవడమే ప్రధానంగా వానరులందరూ దిక్కులు పట్టి పారిపోతున్నారు. ఇటు రామలక్ష్మణులు పడిపోయారు. విభీషణుడు గబగబా నడుచుకుంటూ రాముడి దగ్గరికి వస్తున్నాడు. వస్తుంటే అక్కడికి వచ్చి సుగ్రీవుడు శోకమూర్తి అయి కందుల వెంట నీరు కారుస్తూ రామలక్ష్మణులు ఇద్దరూ ప్రాణం విడిచిపెట్టారని దుఃఖితుడై ఉన్నాడు. అప్పుడు మహానుభావుడు విభీషణుడు చేతిలో నీళ్లు పోసుకొని చేతిని తడి చేసుకొని రాక్షసమాయ పోవడం కోసమని ఒక్కసారి ఆ సుగ్రీవుడు కన్నులు తెరిచి, నాయన అన్ని వేళలా అందరికీ జయం కలుగుతుంది యుద్ధంలోని అనుకోవడానికి వీలు లేదు. ఎంతటి వారికి ప్రమాదం వస్తుంది. నువ్వు ఈ పరిస్థితుల్లో మోహాన్ని పొందకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు శోకాన్ని పొందితే చెయ్యవలసినటువంటి పని స్ఫురణలోకి రాదు. స్ఫురణలోకి రాకపోతే అవతల ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ పడిపోయి ఉన్నారు. వాళ్ళిద్దరికీ కానీ తెలివి వచ్చిందా మనం రక్షింపబడినట్టే. వాళ్ళిద్దరికీ తెలివి రాలేదా మన ఇద్దరము కూడా సర్వనాశనం అయిపోయినట్టే అని ఒక మాట చెప్పాడు. రామలక్ష్మణుల యొక్క శరీరంలో కాంతి తగ్గలేదు. అంగుళం మేర విడిచిపెట్టకుండా బాణములను కొట్టేసినా తట్టుకోగలిగినటువంటి బలము, వీర్యము, ఆ ప్రకాశము, ఆ శక్తి, మనోధైర్యము, అన్నిటికన్నా గొప్పది ఆ మనోధైర్యం. ఎందుకంటే ఎదుట ఉన్నటువంటి ఇంద్రజిత్ కొడుతున్నప్పుడు రామచంద్రమూర్తి ఒక మాట అన్నారు, లక్ష్మణ ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేమి ఇంద్రజిత్తుని. మనం ఆబోతు వర్షాన్ని ఎలా భరిస్తుందో అలా ఆ బాణ పరంపరని వహించడమే. ఎందుకని అంటే ప్రతిద్వంద్వి కనపట్టలేదు, ఎక్కడున్నాడో తెలియదు బాణం వేయడానికి. అందుకని బాణ పరంపరని మనం సహించడమే కొంతసేపు అన్నారు. ఇంద్రజిత్ యుద్ధం అంటే మాటలు కాదు, అంత భయంకరమైన యుద్ధం చేశాడు వాడు. ఇద్దరు పడిపోయారు. పాపం విభీషణుడు సుగ్రీవుడు ఏడుస్తున్నాడు. సుగ్రీవుణ్ణి ఓదార్చి పారిపోతున్న వానర సైన్యాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తానని విభీషణుడు వెళ్ళాడు. వెళ్ళి కొంతసేపటి తర్వాత విభీషణుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేసరికి రామలక్ష్మణుల యొక్క పరిస్థితి అంతే దైన్యంగా భూమి మీద పడిపోయి ఉన్నారు. పర్వతాలలోంచి సెలయేళ్లు ప్రవహిస్తే ఎలా ప్రవహిస్తాయో అలా ఒంటి మీద కొట్టినటువంటి బాణములలోంచి ప్రతి రంధ్రంలోంచి నెత్తురు వరదలై బయటికి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోవడంలో శరీరాలు నీరసపడిపోతున్నాయి. ఈ పరిస్థితిని చూసి ఇప్పటి వరకు సుగ్రీవుడికి ధైర్యం చెప్పాడు, కానీ విభీషణుడు ఏడ్చాడు. అయ్యో, నేను ఈ రామచంద్రమూర్తి మీద, ఈ లక్ష్మణుడి మీద ఆశ పెట్టుకున్నాను. ఈ రామలక్ష్మణులను ఆశ్రయిస్తే ఖచ్చితంగా నాకు రాజ్యము లభిస్తుంది అని నేను కోరిక పొందాను. కానీ ఇవాళ ఈ రామలక్ష్మణులే నిహతులైపోయారు యుద్ధంలో. ఇంకా నాకు దిక్కెక్కడిది? మా అన్నయ్య రావణాసురుడు నన్ను విడిచిపెట్టాడు. ఇంకా నాకు లోకంలో ఎక్కడా రక్షణ దొరకదు, నేను దురదృష్టవంతుణ్ణి అని బాధపడుతున్నాడు. ఒక పక్క సుగ్రీవుడితో విభీషణుడు మాట్లాడుతుంటే అప్పటి వరకు అక్కడ నించున్నటువంటి వానర సైన్యం పారిపోవడం మొదలుపెట్టింది. పారిపోతుంటే అంగదుడు వచ్చాడు. వచ్చి ఇంత అసహ్యంగా, ఇంత సిగ్గు లేకుండా వానర సైన్యం ఎందుకు పారిపోతోంది అని అడిగాడు. అడిగితే అప్పుడు చెప్పాడు, పారిపోతున్నది రామలక్ష్మణులు పడిపోయారని పారిపోవట్లేదు, ఎక్కడైనా ఇంద్రజిత్ వచ్చేస్తాడేమో అని వాళ్ళకి భయం పట్టుకుంది. వాళ్ళందరూ విభీషణుని చూసి ఇంద్రజిత్ వచ్చేసాడు అనుకుంటున్నారు, అనుకుని పారిపోతున్నారు. అంటే అప్పుడు ఆ ఇంద్రజిత్తుని అక్కడ నిలబెట్టి ఉన్నటువంటి వాడు
విభీషణుడు తప్ప ఇంద్రజిత్తు కాడు, ఇక్కడ యుద్ధరంగంలో లేడు, అందుకని మీరు బెంగ పెట్టుకోవద్దు, ఇలా పారిపోవడం అనేటటువంటిది చాలా భయంకరమైనటువంటి విషయం, అందుకని దయచేసి మీ అందరూ మళ్ళీ వెనక్కి తిరిగి రండని ఆ వానర సైన్యాన్నంతటినీ తీసుకొచ్చారు. ఇంద్రజిత్ యుద్ధరంగం నుంచి వెళ్ళిపోయారన్న తర్వాత వాళ్ళందరూ తిరిగి వచ్చారు. ఈలోగా సుషేనుడు అనబడేటటువంటి వానర వీరుడు ఒక ఆయన వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, పూర్వకాలంలో దేవతలకి దానవులకి గొప్ప యుద్ధం జరిగింది. జరిగినప్పుడు దానవులు దేవతల్ని విశేషమైనటువంటి అస్త్రాలతో బాధించారు. ఎందరో దేవతలు ప్రాణాలని విడిచిపెడుతుంటే, శరీరాలు దెబ్బతింటుంటే, కాలు చేతులు తెగిపోతుంటే, ఆనాడు దేవగురువైనటువంటి బృహస్పతి విశల్యకరణి, సంధానకరణి, సంజీవకరణి ఇటువంటి ఓషధులు కలిగినటువంటి మొక్కల్ని మంత్రముల చేత వారందరికీ కూడా రసం పిండి వాసన చూపిస్తే వాళ్ళందరూ మళ్ళీ తిరిగి జీవించారు. అవి ప్రస్తుతం పాలసముద్రంలో ఉండేటటువంటి 2 పర్వత శిఖరాల్లో ఉన్నాయి. మన దగ్గర ఉన్నటువంటి వానర సైన్యంలో ఒక్క హనుమ, సంపాతి, వృషభుడు, నీలుడు ఇలాంటి వారు వెళ్ళి గుర్తుపట్టగలరు ఆ ఓషధుల్ని. గుర్తుపట్టి ఆ ఓషధులు తేవాలి. తీసుకొచ్చినట్టయితే రామచంద్రమూర్తికి, లక్ష్మణమూర్తికి అవి వాసన చూపిస్తే వాళ్ళు జీవించేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని వెంటనే వెళ్ళి వారిని తీసుకురండి అని చెప్పేసి ఆ ఓషధుల్ని తీసుకురండి అని చెప్పి పంపించాడు. పంపిస్తే మహానుభావుడు వాళ్ళందరూ కూడా గబగబా వెళ్ళడం కోసమని చెప్పి బయలుదేరుతున్నారు. ఆ బయలుదేరుతున్నటువంటి సమయంలో అనుకోకుండా అక్కడ ఒక గొప్ప నాదం ఒకటి వినపడింది. ఇంకా బయలుదేరి వానరులు వెడతారనుకుంటున్నటువంటి సమయంలో వినపడినటువంటి ఆ గొప్ప ధ్వనిని చూసి ఏమిటి ధ్వని అని అక్కడ ఉన్నటువంటి వానరులందరూ సముద్రం వైపుకి చూశారు. చూసేటప్పటికీ ఒక బ్రహ్మాండమైనటువంటి కాంతితో రెక్కలు అల్లారుస్తూ ఒక మహాభూతము వంటి ఒక స్వరూపం ఒకటి వస్తోంది. అది వస్తుంటే దాని యొక్క కాంతి చేత, దాని యొక్క వేగం చేత, ఆ రెక్కలలోంచి వచ్చినటువంటి గాలి చేత సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి కొన్ని వేల వృక్షములు నేలన పడిపోయి, సముద్రంలో ఉండేటటువంటి పాములు, రాక్షసులు మొదలైనటువంటివన్నీ కూడా ఆ సముద్రంలోకి పారిపోయాయి. పారిపోతుండగా కాంతివంతమైనటువంటి స్వరూపంతో మహానుభావుడైనటువంటి గరుత్మంతుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. నిలబడేటప్పటికీ వీళ్ళందరూ ఆశ్చర్యపోయి ఆయనకి నమస్కారం చేశారు. ఎప్పుడైతే గరుత్మంతుడు వచ్చి ఒక్కసారి ఆ రామలక్ష్మణుల దగ్గర వాలాడో అప్పటి వరకు వాళ్ళ శరీరమునకు పట్టి ఉన్నటువంటి ఆ నాగములు విడిచిపెట్టేయడానికి సిద్ధపడుతున్నాయి. విడిచిపెట్టి గరుత్మంతుణ్ణి చూసాయేమో భయపడ్డాయి. భయపడి విడిచిపెట్టి పారిపోతున్నాయి ఆ పాములు. వీళ్ళు స్వస్థత పొందుతున్నారు. ఈ స్వస్థత పొందుతున్న సమయంలోనే ఇంద్రజిత్తు లంకాపట్టణంలోకి ప్రవేశించాడు. అదృష్టవశాత్తు ఆ సమయంలో వాడు యుద్ధభూమిని విడిచిపెట్టేశాడు. రామలక్ష్మణులు ఇద్దరినీ నేను సంహరించాననుకున్నాడు. అనుకుని రావణాసురుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి రావణాసురుడితో ఒక మాట చెప్పాడు. తండ్రి గారు, మీరు ఇంకా బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. ఆ నరులైనటువంటి రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా నేను సంహరించాను. వాళ్ళిద్దరూ నేను నిర్మించినటువంటి నాగాస్త్ర బంధనం చేత యుద్ధభూమిలో పడిపోయి ఉన్నారు. శరీరములోంచి నెత్తురు ఏరులై పారుతోంది. వారిద్దరూ కూడా మరణించారు. అందుకని మీరు ప్రశాంతంగా ఉండండి అన్నారు. ఈ మాట విన్నట్ట రావణాసురుడు అపారమైనటువంటి సంతోషాన్ని పొందాడు. సంతోషాన్ని పొంది గబగబా భటులని, అక్కడ ఉండేటటువంటి రాక్షసుల్ని పిలిచాడు. పిలిచి, మీ అందరూ కూడా లంకాపట్టణంలో చాటింపు వెయ్యండి. యుద్ధానికి వచ్చినటువంటి రామలక్ష్మణులు ఇద్దరూ కూడా నా కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు చేత సంహరింపబడ్డారు. ఈ విషయాన్ని ప్రకటించండి. లంకాపట్టణం అంతా తోరణాలు కట్టండి. లంకాపట్టణం అంతా భేరీలు మ్రోగించండి. అందరూ కూడా సంతోషించేటట్టుగా పెద్ద ఉత్సవం చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించి అక్కడ ఉండేటటువంటి ఆ రాక్షస స్త్రీలను పిలిచాడు. పిలిచి, మీరొక్కసారి అశోకవనానికి వెళ్ళండి అన్నాడు. వెళ్ళి సీతమ్మ దగ్గరికి వెళ్ళండి. హతావింద్రజితాఖ్యాత వైదేహ్యా రామలక్ష్మణౌ పుష్పకంచ సమారోప్య దర్శయధ్వం హతౌ రణే యదాశ్రయాదవాష్టబ్జ నీయమ్మాముపతిష్టతి సోస్యా భర్తా సహ భ్రాత్ర నిరస్తో రణమూర్ధని నిర్విశంకా నిరుద్విగ్న నిరపేక్షా చ మైథిలి
మాముపస్థాస్యతే సీత సర్వాభరణ భూషిత. అక్కడ యుద్ధభూమిలో రామలక్ష్మణులిద్దరూ నాగాస్త్ర బంధనం చేత పడిపోయి మరణించారు. మీరు వెంటనే పుష్పక విమానాన్ని తీసుకెళ్లి సీతమ్మని ఎక్కించి తీసుకెళ్ళండి యుద్ధభూమికి. ఆ యుద్ధభూమిలో మరణించినటువంటి రామలక్ష్మణుల్ని సీతమ్మ చూస్తుంది. చూసిన తరువాత వాడి బుద్ధి ఎంత చపలంగా ఉంటుందో చూడండి. ఎలాగో నా భర్త మరణించాడు కదా, ఇంకెందుకు రాముడి మీద ఆశ అని వెంటనే లంకాపట్టణానికి వచ్చి అలంకారం చేసుకుంటుంది. మంచి చీర కట్టుకుంటుంది. సర్వాలంకార భూషిత అయి నా పాన్పు చేరుతుంది, నా కోరిక తీరుతుంది. అందుకని తొందరగా ఆ పుష్పక విమానం ఎక్కించి తీసుకెళ్లి యుద్ధభూమిలో పడున్నటువంటి రామలక్ష్మణుల్ని చూపించండి అన్నారు. అనేసరికి గబగబా సీతమ్మని ఆ పుష్పక విమానం ఎక్కించారు, తీసుకుని వెళ్ళారు. అప్పటికి ఇంకా గరుత్మంత దర్శనం కలగలేదు. అందుచేత నాగాస్త్ర బంధనం చేత పడిపోయి ఉన్నారు వాళ్ళు. పడిపోయినటువంటి ఆ రామలక్ష్మణుల్ని సీతమ్మ పుష్పక విమానంలోంచి చూసింది. అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ ఉత్సాహంతో గెంతులేస్తున్నారు, కేకలేస్తున్నారు, పెద్ద పటాటోపం చేస్తున్నారు. వానరులందరూ కూడా చాలా నిరుత్సాహంతో దీనంగా ఏ అట్టహాసం లేకుండా జాగరూకతతో నిలబడ్డారు. మహర్షి అన్నారు, గడ్డి పరక కదిలితే వాళ్ళు భయపడ్డారట. ఎందుకని? పడిపోయి ఉన్నారు రామలక్ష్మణులు. వాళ్ళిద్దరి మీదే సైన్యమంతా ఆశ పెట్టుకుని ఉంది. ఆ మహావీరులకి ఏమైనా ఉపద్రవం వస్తుందేమో, ఇప్పుడు వారిని కాపాడకపోతే ప్రమాదం, వారికి మళ్ళీ స్పృహ వస్తుందేమో అని ఆశ. అంతకన్నా వాళ్ళు చెయ్యగలిగింది లేదు. అందుకని పాపం అక్కడ కాపు కాస్తూ నిలబడి ఉన్నారు. ఆ సమయంలో పుష్పక విమానంలో తీసుకొచ్చారు పైకి. సీతమ్మ కిందకి చూసింది. చూసి ఆవిడ అనుకుంటుంది, ప్రహృష్ట మనసశ్చాపి దదర్శ పిశితాశనాన్ వానరాంశ్చాపి దుఃఖార్త రామలక్ష్మణ పార్శ్వత. ఉత్సాహంగా కేకలు వేస్తున్నటువంటి రాక్షసుల్ని చూసింది, దుఃఖాన్ని పొంది అక్కడ నిలబడినటువంటి వానరములను చూసింది. తత సీతా దదర్శోభౌ శయనౌ శరతల్పయో లక్ష్మణంచాపి రామంచ విసంజ్ఞో శరపీడితౌ. బాణములు కొట్టివేయపడ్డం వల్ల ముళ్ళపంది ముళ్ళు ఇలా కిందకి ఉంచేస్తుంది. ఉంచేసి ఒక్కొక్కసారి మాత్రం ముళ్ళపంది ముళ్ళిలా పైకి విప్పుతుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో కానీ మరి ఏ జూ పార్క్లోనో చూడాలి. చూస్తే అది ముళ్ళపంది ఇలా ముళ్ళన్నీ విప్పుతుంది. విప్పితే ఆ ముళ్ళు విప్పిన ముళ్ళపంది ఎలా ఉంటుందో బాణములు కొట్టివేయబడినటువంటి రామలక్ష్మణులు అలా ఉన్నారు భూమి మీద పడిపోయి. ఆవిడ పైనుంచి చూసింది, ఎక్కడా కదలిక లేదు. రాముని యొక్క చేతిలో ఉండే కోదండం దూరంగా పడిపోయి కనపడింది. అది చూసి విశేషమైనటువంటి దుఃఖార్త అయింది. రామలక్ష్మణులు ఇద్దరూ మరణించారనుకుంది తల్లి. గుండెలు బాదుకుని ఆ పుష్పక విమానంలోంచి ఏడ్చింది. నిజంగా వాడు ఆ తల్లిని ఏడ్పించినటువంటి ఏడ్పు నిన్నటి రోజున మాయాశిరస్సుని పట్టుకెళ్ళి చూపించాడు. ఇవాల్టి రోజున రామలక్ష్మణుల యొక్క శరీరములు అని చెప్పి వాళ్ళిద్దరూ మరణించారని చెప్పి ఆ పుష్పక విమానంలోంచి చూడమంటాడు. చూపించి వెనక్కి తెచ్చేయమంటాడు. ఇది వాడి యొక్క రాక్షసత్వం. అక్కడ దింపద్దంటాడు. దింపద్దు. ఒకసారి వాడి భ్రాంతి ఎంతసేపు ఏమిటంటే, అలా చూస్తే వీడి బుద్ధి ఎటువంటిదో సీతమ్మ బుద్ధి అటువంటిదని వాడి ఉద్దేశ్యం. వీడికి లోపల ఎంతసేపు ఆశ ఏమిటంటే, రాముడు వస్తాడన్న భయం చేత నా పాంపు చేరడం లేదు, రాముడు మరణించాడు అని ఆవిడ చూస్తే నా పాంపు చేరుతుంది, అది వాడి కోరిక. అందుకని పుష్పకాన్ని దింపకండి, ఒకసారి పైనుంచి చూపించి తీసుకొచ్చేసేయండి ఆవిడ అన్నాడు. నిజంగా ఆ సమయంలో ఒక స్త్రీ ఎంత ఖేదం పొందుతుందో, అటువంటి ఉత్తరం అసలు ఇవ్వచ్చో ఇవ్వకూడదో, అటువంటి ఇంగిత జ్ఞానం ఎంత దారుణమైన ఆలోచన శైలో వడిది. మీరు ఆ ఇచ్చినటువంటి ఉత్తర్వుని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎంత దారుణమైన మాట చెప్పి పంపించాడు. ఆ తల్లి అంటుంది, ఇమాని ఖలు పద్మాని పాదయోర్యై కిల స్త్రియ అధిరాజ్యేభిషిచ్యంతే నరైంద్రై పతిభిః సహా. నేను పుట్టింట్లో ఉన్నప్పుడు మహాజ్ఞానులైనటువంటి జ్యోతిష్యులు నా పాదాల వంక చూసి ఒక మాట చెప్పారు. అమ్మా, నీ పాదాలలో పద్మాలున్నాయి. ఏ స్త్రీ అరికాళ్లలో పద్మాలుంటాయో ఆ పద్మములు కలిగినటువంటి స్త్రీ తన భర్తతో పాటు సింహాసనం మీద కూర్చుని మహారాజ్ఞిగా పట్టాభిషిక్తురాలవుతుంది అని చెప్పారు. కానీ ఆ మహానుభావులు చెప్పినటువంటి మాటలన్నీ అసత్యాలైపోయాయి. ఇవాళ నేను ఇంకా మూర్ధాభిషిక్తురాలనై రాముడి పక్కన కూర్చుని పట్టాభిషేకం పొందేటటువంటి అదృష్టం నాకు లేదు. కేశా సూక్ష్మా సమా నీలా
భ్రవౌచా సంగతే మమ వృత్తే చారోమశే జంఘే దంతాశ్చా విరళా మమ. చిన్నతనంలో మా తండ్రి గారి పక్కన నేను కూర్చునుంటే దైవజ్ఞులైనటువంటి వారు మా ఇంటికి ఎక్కువ వస్తూ ఉండేవారు. ఎందుకని అది జనక మహారాజు గారి ఇల్లు. జనక మహారాజు గారి ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరు వస్తారు? దైవజ్ఞులు వస్తారు. నేను అక్కడ ఆడుకుంటుంటే నన్ను చూసి నా సాముద్రిక లక్షణాలు చూసి వాళ్ళు ఒక మాట అనేవారు. చిన్న పిల్ల సీతమ్మప్పటికి ఆవిడ్ని చూసి కేశా సూక్ష్మా సమా నీల, ఈవిడ యొక్క కేశములు తల మీద ఉండే వెంట్రుకలు చాలా మెత్తగా ఉంటాయి. మెత్తటి వెంట్రుకలతో కొడుకుని చాలా నల్లగా ఒత్తుగా ఉన్నటువంటి జుట్టు కలిగినటువంటి స్త్రీ. భ్రమౌచా సంగతే మమ, కనుబొమలు రెండు స్త్రీకి కలిసి ఉండకూడదు, కనుబొమలు రెండు కలవనటువంటి స్త్రీ ఈమె. పైగా వృత్తేచారోమసే జంఘే, పిక్కలు గుండ్రంగా ఉండి పిక్కల మీద వెంట్రుకలు ఉండకూడదు. ఉండనటువంటి స్త్రీ ఐదోతనాన్ని పూర్ణంగా పొందుతుంది. అందుకని ఈ అమ్మకి అప్పటికే చిన్నపిల్ల సీతమ్మ ఆడుకుంటోంది. ఈమె పిక్కలు గుండ్రంగా ఉండి పిక్కల మీద రోమములు లేవు. పైగా దంతాశ్చా విరళామమ, దంతముల మధ్యలో ఖాళీలు ఏర్పడకూడదు. అందుకని ఈ పిల్ల దంతముల మధ్యలో ఖాళీలు ఏర్పడలేదు. అన్ని పళ్ళ మధ్యలోనూ ఖాళీ ఉంటుంది. అలా పళ్ళ మధ్యలో ఖాళీలు లేనటువంటి స్త్రీ ఈ స్త్రీ. అందుకని ఈమెకి ఉత్తమ సాముద్రిక లక్షణాలు ఉన్నాయి. ఈ తల్లి పూర్ణమైనటువంటి ఐదోతనాన్ని పొందుతుంది, మహానుభావుడైనటువంటి వాణ్ణి భర్తగా పొందుతుంది అని నా చిన్నతనంలో జ్యోతిష్కులు చెప్పారు. కానీ అవన్నీ అబద్ధాలైపోయాయి. శంఖే నేత్రే కరౌ పాదౌ గుల్భా ఊరు సమౌచితౌ అనువృత్తం నఖా స్నిగ్ధ సమాశ్చాంగుళయో మమ. నా యొక్క శంఖములు, శంఖములు అంటే ఈ వేళ్ల మీద ఉండేటటువంటి గుర్తులు, నేత్రములు, చేతులు, పాదములు, గుల్భములు అంటే మీగాళ్ళు, గుల్భములు, ఊరు అంటే తొడలు, సమౌచితౌ గుండ్రంగా సమంగా ఉండేవి. పైగా అనువృత్తానఖా స్నిగ్ధ, గుండ్రంగా ఉన్నటువంటి వేళ్లకి ఉన్నటువంటి గోళ్ళు ఎర్రటి కాంతితో ఉండేవి. అలా ఉండడం చేత ఖచ్చితంగా నేను పూర్ణమైనటువంటి ఐదోతనంతో ఉంటాను అని జ్యోతిష్యులు మా ఇంటికి వచ్చినటువంటి వారు చెప్తుండేవారు. కానీ ఇవాళ అవన్నీ కూడా భ్రంశమైపోయాయి. నా శరీరంలోంచి ఒక వింతైన కాంతి ఉండేది. చూడగానే ఎంత అందంగా ఉంటుందనే అనిపించేది ఆ కాంతి చేత. అంత కాంతి ఉండడం చేత నేను మహారాజ్ఞినవుతానని వారు చెప్పారు. కానీ నేను మహారాజ్ఞిని కాలేకపోయాను. అవన్నీ కూడా నా పట్ల ఎవరెవరు పెద్దలు ఏ మాటలు చెప్పారో ఆ మాటలన్నీ ఇవాళ అసత్యములైపోయాయి. నా భర్త భూమి మీద పడిపోయి ఉండిపోయాడు అని ఆ తల్లి అన్నింటికన్నా భయంకరంగా ఏడ్చినటువంటి విషయం. నిజంగా సర్గాలు చదువుతున్నప్పుడు చాలా ఎంత బాధ కలుగుతుందంటే, నిజంగా పరాశర భట్టర్లు అన్న మాట మనకప్పుడు అనిపిస్తుంది, అమ్మా ఇంకెప్పుడైనా ఏ అవతారమైనా నువ్వు స్వీకరించు, కానీ నువ్వు ఇంకెప్పుడు సీతమ్మగా మాత్రం రావద్దు. నీ కష్టాలు మేము వినలేం, నీ కష్టాలు మేము చదవలేం. ఎందుకమ్మా ఇంత కష్టం? ఇంత కష్టమా? ఎటువంటి తల్లివమ్మా నువ్వు? ఏకన్యంచ నతిక్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలంకారుణ్యకులంకష స్ఫారాపాంగ తరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అనిపించుకున్న తల్లివి. పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే త్వమాం భజస్వ పద్మాక్షీం ఏన సౌఖ్యం లభామ్యహం అనిపించుకున్న తల్లివి. దుష్టుడైనటువంటి రావణాసురుడు పుష్పక విమానం మించి చూపిస్తే తన యొక్క భర్త మరిది మరణించారని, అమ్మా ఇంత పరివేదనని పొందావా? ఇంకెప్పుడు వద్దమ్మా, నువ్వు సీతమ్మగా రాకమ్మా, నీ కష్టాలు మేము చదవలేమమ్మా అనిపిస్తుంది. నిజంగా ఆ తల్లి నరకాంతగా అంత కష్టపడి ఉండకపోతే, ఆ తల్లి మహాపతివ్రతగా అంత కన్నీరు పెట్టకపోతే, ఆ తల్లి అంత అవమానింపబడకపోతే రావణాసురుడు నిహతుడై ఉండేవాడా? ఇది అమ్మంటే. ఎన్ని కష్టాలు ఆవిడ పొందిందో మహాతల్లి. పొంది రావణుడు నశించడానికి, మళ్ళీ ఆయన జయ విజయుల్లో ఒకడై తన ద్వారపాలకుడిగా చేరుకోవడానికి అంత కష్టపడింది సీతమ్మ. సీతమ్మ పేరు చెప్పేటప్పటికి ఇలా నమస్కరించినటువంటి వాడు మనిషిగా బ్రతకడానికి అనర్హుడు.
ఆ స్వరూపం, ఆ అవతారం అంతటి దయామూర్తి సీతమ్మ తల్లి. అందుకని అని బాధపడుతూ ఆవిడ అంటుంది, రామా నీకు బ్రహ్మాస్త్రం తెలుసు, బ్రహ్మశిరోనామకాస్త్రం తెలుసు. శోధయిత్వా జనస్థానం ప్రవృత్తి ఉపలభ్యచ తీర్థ్వా సాగరమక్షోభ్యం భ్రాతరౌ గోష్పదేహతో. జనస్థానంలో రావణాసురుడు నన్ను అపహరించాడు, దండకారణ్యమంతా నా గురించి వెతికావు, హనుమని పంపించావు, 100 యోజనముల సముద్రానికి సేతువు కట్టావు, 100 యోజనముల సముద్రాన్ని నా కోసం దాటొచ్చావు. తీరా యుద్ధం చేద్దామని వచ్చి ఒక ఆవు డెక్కతో తొక్కినటువంటి చిన్న గుంటలో ఏర్పడిన నీటిలో పడి మరణించినట్టు ఒక దిక్కుమాలిన ఇంద్రజిత్తు మాయకి మరణించావు. ఎంత ఆశ్చర్యం రామా! నన్ను వారుణమాగ్నేయ మైంద్రం వాయవ్యమేవచ అస్త్రం బ్రహ్మశిరశ్చైవ రాఘవౌ ప్రత్యపద్యతాం. నీకు వారుణాస్త్రం తెలుసు, ఆగ్నేయాస్త్రం తెలుసు, ఐంద్రాస్త్రం తెలుసు, వాయవ్యాస్త్రం తెలుసు, బ్రహ్మాస్త్రం తెలుసు, బ్రహ్మశిరోనామకాస్త్రం తెలుసు. ఇన్ని అస్త్రములు తెలుసున్న వాడివి కేవలం మాయతో ఒకడు కనపడకుండా నిలబడి కొట్టిన బాణములకు శరీరం వదిలిపెట్టేశావు. రామా ఎటువంటి దుస్థితి కలిగింది ఇవ్వాల అని ఆ తల్లి ఏడుస్తుంటే, ఇప్పుడు ఈ మాట విని కౌసల్యాదులు బతుకుతారా? ఆ అయోధ్యగా ఉంటుందా? అందరూ శరీరం విడిచిపెట్టేస్తారు. రామా నువ్వు ఇన్ని కష్టాలు పడ్డానికి, అర్ధంతరంగా శరీరం విడిచిపెట్టడానికి నన్ను వివాహం చేసుకున్నావా రామా? నన్ను చేసుకోకపోయినా బాగుండేదేమో, ఇన్ని కష్టాలు పడ్డావయ్యా అని ఆ తల్లి ఏడుస్తుంటే చూడలేకపోయింది త్రిజట. ఆవిడ అనునయించి ఒక రహస్యం చెప్పింది. అమ్మా అలా ఏడవకు తల్లి, నీకు ఒక రహస్యం చెప్తున్నాను. కారణాని చ వక్ష్యామి మహాంతి సదృశాని చ యదేమౌ జీవతో దేవి భ్రాతరౌ రామలక్ష్మణౌ. అమ్మా రామలక్ష్మణులు మరణించలేదు, రామలక్ష్మణులు ఇద్దరూ సజీవంగా ఉన్నారు. దీనికి నేను ఎంత చెప్పినా నువ్వు ఇప్పుడు నమ్మవు, ఓదార్చడానికి పలుకుతున్నాను అనుకుంటున్నావు. నీకు నేను ఒక బలవత్తరమైనటువంటి కారణాన్ని చెప్తాను రామలక్ష్మణులు బ్రతికున్నారు అనడానికి. ఏమిటో తెలుసా? ఒకటి, ఇదం విమానం వైదేహి పుష్పకం నామనామత దివ్యం త్వాం ధారయే నైవం యద్యేతౌ గత జీవితౌ. ఒకవేళ భర్త మరణించినటువంటి స్త్రీ కానీ అయితే పుష్పక విమానం ఎగరదు, వెంటనే దిగిపోతుంది కిందకి, విధవని తనలో కూర్చోబెట్టుకుంది. అందుకని అమ్మా నువ్వు పుష్పకంలో కూర్చునుండగా ఆకాశంలో పుష్పకం నిలబడింది అంటే నువ్వు సౌభాగ్యవతిగా ఉన్నావు. రామలక్ష్మణులు మరణించలేదు, రామలక్ష్మణులు ఇద్దరూ జీవించున్నారు. ఇది తెలియక రావణుడు అపభ్రంశమైన బుద్ధితో నిన్ను పుష్పకంలో పంపించాడు. నువ్వు నిండు సౌభాగ్యవతివమ్మా, నీ సౌభాగ్యానికి కొరత లేదు, పసుపు కుంకాలు కొరత పడలేదు, బెగ్గ పెట్టుకోకు. నహి కోపపరీతాని హర్షపర్యుత్సుకాని చ భవంతి యుధి యోధానాం ముఖాని నిహతే పతం. మీరు పొందిన ఆనందానికి, మీరు కొట్టిన తప్పట్లకి సీతమ్మ తల్లి ఎంత పొంగిపోయి ఉంటుందో. నా పిల్లలకి ఎంత ప్రేమరా నా మీద, నా పసుపు కుంకాలు నిలబడ్డాయని వాళ్ళు ఎంత పొంగిపోయారా. వాళ్ళకి తెలియదా రామాయణం అంతా? వాళ్ళకి తెలుసు, రాముడికి ఏమవుదని తెలుసు. కానీ వీడే ధూర్తుడు కూర్చుని ఇలా శ్లోకాలు చెప్తుంటే వాళ్ళు బెంగ పెట్టేసుకుని ఈ దుర్మార్గుడు ఇలా వర్ణించేస్తున్నాడు ఈ సర్గలని. ఆ పుష్పకం అలా నిలబడింది అనేటప్పటికీ తప్పట్లు కొట్టేశారు. ఎంత పిచ్చి పిల్లలు రా నా పిల్లలు అని మీ అందరి పసుపు కుంకాలకి సీతమ్మ అభయం ఇచ్చేసి ఉంటుంది. అందుకని అమ్మ నహి కోపాపరీతాని హర్షపర్యుత్సుకాని చ. నిజంగా యోధుడైనటువంటి వాడు, సైన్యాన్నంతటినీ నడిపేటటువంటి వాడు శరీరం విడిచిపెట్టేస్తే ఇలా సైన్యాలు నిలబడవు. ఎవరి మానాన వాళ్ళు పారిపోతూ ఉంటారు దిక్కులు పట్టి తప్ప. విపరీతమైన కోపంతో ఇంత పని చేస్తాడా రాణి శత్రువుని అన్న కోపంతో మిగిలిన వాళ్ళు నిలబడ్డం, స్పృహలోంచి బయటికి వచ్చేంత వరకు ఆ శరీరాల్ని జాగ్రత్తగా రక్షించాలని యోధులు పక్కన నిలబడ్డం జరగదమ్మా. చూశావా, చుట్టూ యోధులైన వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళ ముఖాల్లో, రామలక్ష్మణుల ముఖాల్లో కాంతి ఎంత మాత్రం తరగలేదు. కొద్దిసేపు మూర్ఛిల్లారంతే. రామలక్ష్మణుల్ని నిగ్రహించగలిగిన మొనగాడు లంకాపట్టణంలో లేడమ్మా. కొద్ది కాలంలో రావణుడి 10 తలలు పడిపోతే నువ్వు రామచంద్రమూర్తితో కలిసి ఇదే పుష్పకంలో అయోధ్యకి వెళ్ళిపోతావు పట్టాభిషేకానికి. బెంగ పెట్టుకోకమ్మా, దగ్గరకు వచ్చేసింది, సంతోషంగా ఉండు తల్లి, ఊరడిల్లు. అనృతం నోక్త పూర్వం మే నచ వచ్చే కదాచన చారిత్ర సుఖశీలత్వ త్రవిష్టాసి మనోమమ.
నా మీద నీకెందుకింత ప్రేమ, ఏ రాక్షస స్త్రీలకి లేనిది అని అంటావేమో సీతమ్మ. నిన్నిక్కడికి తీసుకొచ్చిన దగ్గర నుంచి నేను నీ ప్రవర్తన చూస్తున్నాను. నీ ప్రవర్తన చేత, నీకు భర్త అంటే ఉన్న ప్రేమ చేత నాకు నువ్వంటే విపరీతమైన ప్రేమ ఏర్పడింది. అందుకని ఎప్పుడూ నీకు మంచి చెయ్యాలనే నేను చూస్తూ ఉంటానమ్మా. ఆ స్నేహంతో చెప్తున్నాను. అనృతం నొక్త పూర్వమే. అమ్మా, నేను ఇంతకుముందు ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదు. నచ వచ్చే కదాచన, ఇక ముందు కూడా నేను ఎన్నడూ అబద్ధం చెప్పను. నేను చెప్పింది పరమసత్యం. రామలక్ష్మణులు ఇద్దరూ జీవించి ఉన్నారు, నువ్వు బెంగ పెట్టుకోవద్దని చెప్పారు. చెప్పిన తరువాత ఆ పుష్పక విమానాన్ని మిగిలిన రాక్షస స్త్రీలు మళ్ళీ లంకాపట్టణం వైపుకి తీసుకెళ్ళిపోయి అశోకవనంలో దింపేశారు. తల్లి విశేషమైనటువంటి దుఃఖార్తయి రావణుడు పడిపోవడానికి కావలసినటువంటి వంట తొందరగా వండుకుంటున్నాడు. అటువంటి స్థితిలో ఉన్న భర్తని ఒక్కసారి పైనుంచి చూపించి తీసుకొచ్చి అశోకవనంలో దింపేస్తే ఆయనకి స్పృహ వచ్చిందో లేదో, ఎలా ఉన్నారో. మహాపతివ్రత అయిన సీతమ్మ గుండెల ఆ రోజున ఎంత కొట్టుకుని ఉంటాయో, ఎంత ఏడ్చుంటుందో. వెళ్ళి ఉపచారం చేద్దామంటే లేదు, ముట్టుకోనివ్వడు, ఒక్క గుక్కెడు నీళ్లు పొయ్యనివ్వడు. ఆయన అక్కడ పడిపోయి ఉన్నాడు, ఈవిడ్ని ఇక్కడ కట్టి పెట్టాడు. ఇంకా ఇంతకన్నా మహాపాపం ప్రపంచంలో ఉంటుందా? ఆ పాపానికి కదా వాడు కట్టి కుడిపేసిందిదే, పడిపోయాడు. అందుచేతనే వాళ్ళనే కాదు, మీరొక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి. సీతారాములు తల్లిదండ్రుల లాంటి వాళ్ళైతే వాళ్ళనలా విడదీసి ఉంచడం రామలక్ష్మణులు ఆ రావణాసురుడు చేసినటువంటి మహాపాపం అయితే, ఒకానొకప్పుడు మీకు ఒక యథార్థమైనటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. ఒకసారి ఒక ఉత్తరం వచ్చింది నాకు, అపార్ట్మెంట్లో ఉండగా, టు శ్రీ కోటేశ్వరరావు అని. అదే అపార్ట్మెంట్ ఏదో భవన అపార్ట్మెంట్ కాకినాడ అని ఉత్తరం వచ్చింది. వస్తే అది నా ఉత్తరం అనుకుని తెచ్చి మా ఫ్లాట్లో పడేస్తే నేను ఆ ఉత్తరం చదివాను. చదివితే ఆ ఉత్తరంలో ఏమనుందో తెలుసా అండి? ఏమండి, నాకు 70 ఏళ్ళు వచ్చేసాయి, మీకు 80 ఏళ్ళు వచ్చేసాయి, మన ఇద్దరు పిల్లలు పనిచేసుకున్నారు, ఇద్దరూ పోషించడం కష్టమని మీరు చిన్నతనంలో పిల్లలిద్దరినీ ఒక్క స్కూల్లో జాయిన్ చేస్తే కలిసి వెళ్ళి కలిసి వస్తారు, ఐకమత్యత పెరుగుతుందని మీకు జ్ఞాపకం ఉందా? ఒక స్కూల్లో సీటు కోసం ఎంతో కష్టపడి సంపాదించి పిల్లల్ని జాయిన్ చేశారు. ఒక వృద్ధాశ్రమంలో ఒకే చోటు ఉందని మనిద్దరినీ చెరో చోట జాయిన్ చేశారు. ఇవాళ నా పుట్టినరోజండి, మీరే జ్ఞాపకానికి వస్తున్నారు. కనీసం కలిసి ఒక వృద్ధాశ్రమంలో మనం లేవు. మన జీవితాలు ఇలా వెళ్ళిపోతున్నాయి. మన పిల్లలకి పోని మన్ని పోషించకపోతే పోయిరి, ఒక చోట ఉంచుదామని లేదు, మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను, వచ్చి మిమ్మల్ని ఏ ఆశ్రమంలో ఉంచారో ఆ ఆశ్రమం గోడ పక్కన కూర్చుని చూసినంతసేపు మిమ్మల్ని చూసి అన్నం పెట్టకపోతే శరీరం వదిలేస్తాను తప్ప నేను ఇలా ఉండలేకపోతున్నాను అని ఒక భార్య రాసుకుంది. ఆ రోజు ఈ ఉత్తరం చదవగానే నేను బెంగ పెట్టుకుని శ్రావణికి వెళ్ళాను స్కూటర్ వేసుకుని. అసలు ఇలా ఉంటాయా పరిస్థితులని? మీరు ఒక యథార్థమైన విషయం నమ్మండి, నమ్మకపోండి. నేను వెళ్ళి చూసొచ్చి అన్నం తినలేదు. మా ఆవిడ్ని కూర్చోపెట్టుకుని ఎంత వైరాగ్య శతకాల గురించి మాట్లాడాను. నేను నా పిల్లల్ని నమ్మని ఈశ్వరి, నేను ఇద్దరిని కలిపి ఒక స్కూల్లోనే చదివిస్తున్నా, ఏమో ఎవడికి తెలుసు భవిష్యత్తు. నేను ఈశ్వరుణ్ణి ఒక్కడినే నమ్ముకుంటాను, ఏమో ఎవడి రోజు ఎలా వెళ్ళాలో. అందుకని ఈశ్వరానుగ్రహంగా నాకు అటువంటి కష్టము రాకుండుగాక. కానీ చూడు, మిస్సెంట్ నాది కాని ఉత్తరం నాకు వచ్చింది. ఇది ఎవరికో వెళ్ళవలసిన ఉత్తరం. కోటేశ్వరరావు అపార్ట్మెంట్ అంటే ఎవరికి రాసుకుందో ఆవిడ ఈ ఉత్తరం, బహుశా ఒక కొడుకు దగ్గరికి ఆయన పుట్టినరోజుకి తీసుకెళ్ళి ఉంటారు. ఆయన పుట్టినరోజుకి ఒక కొడుకు తీసుకెళ్ళాడు, ఈవిడ్ని మాత్రం తీసుకెళ్ళలేదు. అందుకని వచ్చింది ఆ ఉత్తరం. అందుకని చూసావా ఎంత భయంకరంగా ఉంటాయో అని ఆ రోజు నాకు భోజనం సహించలేదు. తల్లిదండ్రుల్ని ఇద్దరినీ కలిపి తన దగ్గర పెట్టుకోవడానికి ఇష్టపడని వాడు, నీకు ఇష్టం లేకపోతే వాళ్ళ జీవితాల్ని వాళ్ళని జీవించమని అలా వదిలేయి. తల్లిని ఒకడు పంచుకోవడం, తండ్రిని ఒకడు పంచుకోవడం, తల్లిదండ్రులిద్దరినీ వేరు చేసి పెట్టేటటువంటి ప్రయత్నాలు చేయడం, భార్య కోసం భర్త, భర్త కోసం భార్య ఆ వయస్సులో తల్లడిల్లిపోవడం రావణాసురుడు చేసిన అకృత్యంతో సమానమైన పాపమే.
నీ నోటి మాట ఎన్నడూ అటువంటి పాపము వైపుకి దారి తీసేటట్టుగా ప్రయత్నం చెయ్యకు. నీ తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేసే ప్రయత్నం చెయ్యకు. అంతకన్నా ఈ దేశానికి తల్లిదండ్రులకి లేవగానే కాళ్ళకి నమస్కారం చేయడం తెలుసు తప్ప వృద్ధాశ్రమంలో తల్లిదండ్రుల్ని జాయిన్ చేయడం అనేటటువంటి సంస్కృతి ఈ దేశానికి తెలియదు. ఆ సంస్కృతి పోషింపబడకూడదు. ఏ పిల్లలకి అటువంటి ఆలోచన రాకూడదు. ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలతో అంతంత వ్యగ్రతలు ఏర్పడేటట్టుగా ప్రవర్తించకూడదు. అందుకని ఈ దేశంలో అటువంటి సంస్కృతి ఎన్నడూ ఏర్పడకూడదు. ఎప్పుడైనా ఎవరైనా ఈ దేశానికి వస్తే వృద్ధులైపోయిన తల్లిదండ్రులకి నమస్కరించి చిట్ట చివరి నిమిషం వరకు తల మీద పెట్టుకునే జాతి భరత జాతి అని గౌరవిస్తారు. ఆ సంస్కృతి మన దగ్గర నుంచి పోకూడదు. ఈ సంస్కారం రాక్షస సంస్కారం, ఇది రావణ సంస్కారం. అందుచేత సీతమ్మ తల్లిని తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ నేను ఒక్క విషయం కొంచెం తొందరపడి చెప్పాను. గరుత్మంతుడు రాకముందు రామచంద్రమూర్తికి నాగాస్త్ర బంధనంలో ఉండగానే తెలివచ్చింది. ఇంకా అప్పటికి గరుత్మంతుడు రాలేదు. తెలివచ్చి నాకు వీపు మీద ఏదో కుట్టడంతో ఆ కుడుతున్నటువంటి పురుగుని పట్టుకునే ప్రయత్నంలో గరుత్మంతుడు రావడం చెప్పాను. అందుకని నాగాస్త్ర బంధనం చేత కట్టబడిన రాముడికి తెలివచ్చింది. ముందు తెలివచ్చి ఆయన ఎదురుగుండా ఉన్నటువంటి లక్ష్మణమూర్తిని చూశారు. చూసి ఆయన అన్నారు, కిమ్ను మే సీతయా కార్యం కింకార్యం జీవితేనవా శయానం యోధ్య పశ్యామి భ్రాతరం యుధి నిర్జితం. నా తమ్ముడు లక్ష్మణమూర్తి ఇవాళ నా ఎదురుగుండా యుద్ధభూమిలో ఇలా పడిపోయి ఉన్నాడు. పడిపోయి ఉన్న తరువాత ఒకవేళ లక్ష్మణుని యొక్క ప్రాణములు దక్కకపోతే, ఒకవేళ నేను ఒక్కడే బ్రతికితే సీత నాకు దక్కినా ఆ బ్రతుకు నాకెందుకు, నాకు అక్కర్లేదు, నేను కూడా ప్రాణం విడిచిపెట్టేస్తాను. శక్యా సీతా సమానారి మర్త్యలోకే విచన్వత న లక్ష్మణ సమో భ్రాత సచివ సంపరాయిక. దేశంలో ఎక్కడైనా ఏ లోకంలోనైనా వెతికితే సీతమ్మ లాంటి భార్య దొరకదు. రాముడే చెప్పచ్చు ఆ మాట, నేను అంగీకరించను. కానీ ఆ కోపంలో రాముడు అన్నాడంతే. ఆ మాట రాముడన్నా సరే, మా స్వామి అయినా సరే, నేను మాత్రం అంగీకరించను వ్యక్తిగతంగా. సీతమ్మ లాంటి భార్య దొరకదు రాముడికి. అందుకని సీతమ్మ లాంటి భార్య దొరకచ్చు, కానీ లక్ష్మణుడి లాంటి తమ్ముడు దొరకడు. ఎందుకని? మహానుభావుడు సర్వకాలముల యందు నన్ను అనుగమించి వచ్చాడు. నన్ను రక్షించుకోవడమే తన ప్రయోజనంగా చూసుకున్నాడు. కార్తవీర్యార్జునుడు ఒకేసారి 500 బాణములను ప్రయోగం చేసేవాడు. అంతకన్నా ఎక్కువ బాణాలని ప్రయోగించగలిగినటువంటి శక్తి నా తమ్ముడైనటువంటి లక్ష్మణమూర్తికి ఉంది. అటువంటి లక్ష్మణుడు ఇవాళ నా కోసమని యుద్ధభూమికి వచ్చి యుద్ధం చేసి భూమి మీద పడిపోతే, ఆయన ప్రాణములతో నిలబడకపోతే నాకు సీతమ్మ దక్కినా దానివల్ల నాకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? నాకు అక్కర్లేదు ఈ జీవితం, నేను ఈ జీవితాన్ని విడిచిపెట్టేస్తాను అని బాధపడుతున్నారు. బాధపడుతూ లక్ష్మణమూర్తి మూర్ఛపడిపోయి ఉన్నటువంటి సమయంలో ఆ సుగ్రీవుణ్ణి పిలిచి, సుగ్రీవా, నాకు నువ్వు ఇప్పటి వరకు చేసిన ఉపకారం చాలు. లక్ష్మణుణ్ణి ఇలా చూస్తూ నేను బ్రతకను, మేమిద్దరం కూడా శరీరాన్ని వదిలిపెట్టేస్తాం. ఇది తెలిసాక రావణుడు నిన్ను విడిచిపెట్టాడు. అందుకని నువ్వు తొందరగా నీ సైన్యాన్ని తీసుకుని సేతువు దాటి వెనక్కి వెళ్ళిపో. నాయన జాంబవంత, అంగద, హనుమ, మీ అందరూ నాకు మహోపకారం చేశారు, మీ అందరూ తిరిగి వెళ్ళిపోండి. నేను ఒక్క విషయానికే సిగ్గుపడుతున్నాను. విభీషణుడికి లంకారాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేశాను, అది అసత్యవాక్కు అయిపోయింది, ఇవ్వకుండానే నేను వెళ్ళిపోతున్నాను. అందుచేత ఆ అసత్యవాక్యం నా నోటి వెంట దొల్లింది అని నేను బాధపడుతున్నాను అన్నారు. అంటే సుగ్రీవుడు అన్నాడు, మీ అందరూ వెళ్ళిపోండి, విభీషణ నువ్వు వెళ్ళిపో రాజ్యానికి, వానరాల్ని తీసుకుని కిష్కిందకి వెళ్ళు, నేను రావణాసురుణ్ణి సంహరించి సీతమ్మని తీసుకొస్తాను. సుషేణ వీళ్ళు ఇంకా మూర్ఛిల్లి ఉన్నారు, ప్రాణములు పోలేదు, వీళ్ళని తొందరగా నువ్వు కిష్కిందకి తీసుకెళ్ళిపో అన్నాడు. ఇలా జరుగుతుండగా ఏతస్మిన్ అంతరే వాయుర్మేఘాంశ్చాపి సవిద్యుత పర్యస్యన్ సాగరేతోయం కంపయన్ నివమేదినీం మహతా పక్షమాతేన సర్వా ద్వీపా మహాద్రుమాః నిపేతుర్భగ్న విటపా సమూలా లవణాంభసి అభవన్ పన్నగాస్త్రస్తా భోగినస్తత్ర వాసినః శీఘ్రం సర్వాణి యాదాంసి జగ్ముశ్చ లవణార్ణవం తతో ముహూర్తాద్ గరుడం వైనతేయం మహాబలం వానరా దదృశు సర్వే జ్వలంతమివ పావకం. అప్పుడు సముద్రం మించి
ఘూర్నిల్లుతున్నటువంటి రెక్కల యొక్క వేగంతో సముద్రంలో ఉండేటటువంటి జలాన్ని ఎత్తి పైకి పోసేస్తున్నాడా అన్నట్టుగా కొన్ని వేల వృక్షముల యొక్క కొమ్మలు విరిగి కింద పడిపోతుండగా సముద్రంలో పైకొస్తున్నటువంటి రాక్షసులు పాములు మొసళ్ళు భయపడి సముద్రంలోకి పారిపోతుండగా భయంకరమైనటువంటి వేగంతో తన రెక్కల నుంచి గాలిని సృష్టిస్తూ ఆ యుద్ధభూమిలో ఉన్న పరాగమంతా పైకి ఎగిరేటట్టుగా సుపర్ణుడై వైనతేయుడై మిరిసిపోతున్నటువంటి మెరుపుల ముద్దగా మహానుభావుడు గరుత్మంతుడు వచ్చి అక్కడ దిగాడు. దిగి రామలక్ష్మణుల దగ్గరికి వచ్చాడు. రాగానే గరుత్మంతుణ్ణి చూడగానే రామలక్ష్మణులకు కట్టినటువంటి నాగాస్త్ర బంధనం విడిచిపెట్టేసి ఆ బాణములన్నీ ఆ నాగపాశం కనుక అవి బాణములు పాములు బాణముల రూపంలో ఉన్నాయి కనుక గరుత్మంతుణ్ణి చూడగానే విడిచిపెట్టి దూరంగా పారిపోగానే ఒక్కసారి ఆయన మహానుభావుడు ఆ రామచంద్రమూర్తిని లక్ష్మణుణ్ణి దగ్గరికి తీసుకుని వారు స్పృహొచ్చి పైకి లేస్తే ఎంతో సంతోషంగా గాఢాలింగనం చేసుకున్నారు. గాఢాలింగనం చేసుకుని వాళ్ళిద్దరి యొక్క ముఖాల్ని తన చేతులతో తడిమేరట. తడమగానే ఎంత ఆశ్చర్యం జరిగిందంటే అరికాలు దగ్గర నుంచి శిరస్సు వరకు అంగుళం జాగా లేకుండా కొట్టేశాడు కదా బాణాలు. అన్ని బాణాలు సర్పరూపంలో ఉన్నాయి, విడిచిపెట్టి పారిపోయి ఒక్కసారి ఆయన కౌగిలించుకోగానే ఇత పూర్వం రామచంద్రమూర్తికి ఎటువంటి బలం ఉండేదో, ఎటువంటి పరాక్రమం ఉండేదో, ఎటువంటి బుద్ధి ఉండేదో, ఎటువంటి వీర్యం ఉండేదో, ఎటువంటి తేజస్సు ఉండేదో దానికి రెండింతలు ఏర్పడింది. ఇప్పుడు గరుత్మంతుని యొక్క ఆలింగనం చేత ఒంటి మీద ఉన్నటువంటి గాయములన్నీ మాలిపోయాయి, వ్రణములన్నీ తొలగిపోయాయి. దివ్యమైనటువంటి తేజస్సుతో రెట్టించిన ఉత్సాహంతో రామలక్ష్మణులు ఇద్దరు మళ్ళీ యుద్ధభూమిలో నిలబడ్డారు. గరుత్మంతుడు వారిని చూసన్నాడు, అసురావా మహావీర్య దానవావా మహాబలాహ సురాశ్చాపి సగంధర్వాహ పురస్కృత్య శతక్రతుం నియమం మోక్షయితుం శక్త్వా శరబంధం సుదారుణం మాయాబలాదింద్రజిత నిర్మితం క్రూరకర్మణ ఏతే నాగాః కద్రవేయ తీక్ష్ణదంస్వ విశోర్బణాః రక్షో మాయా ప్రభావేన శరాభూత్వా తదాశ్రితాః. నాయన రామ, ఇకపైన నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. రాక్షసులతో యుద్ధం అంటే రాక్షసులతో యుద్ధంలాగే ఉంటుంది. కద్రువ యొక్క సంతానమైన భయంకరమైన కోరలున్న పాములు ఏవైతే ఉన్నాయో, ఏవి మనుష్యులను తొందరగా కరిచి చంపగలవో అటువంటి పాములన్నింటినీ కూడా బాణములుగా మార్చుకున్నాడు ఇంద్రజిత్. తన మాయాశక్తి చేత మార్చుకుని వాడు ప్రయోగిస్తాడు ఈ నాగాస్త్రాన్ని. ఈ నాగపాశం నుంచి దేవేంద్రుడు కూడా విడిపించుకోలేడు. యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు దేవేంద్రుడు అందరూ కలిసి ఇక్కడికి వచ్చినా ఈ నాగపాశాన్ని విడతీయలేడు. ఇది కేవలం నన్ను చూసి మాత్రమే విడివడుతుంది. నచ కౌతూహలం కార్యం సఖిత్వం ప్రతి రాఘవ కృతకర్మారణే వీర సఖిత్వం అనువేచ్ఛసి. అయితే మీరెవరని అడిగారు రాముడు. నేను గరుత్మంతుణ్ణి అని చెప్పారు. చెప్పి మీరు ఎందుకు వచ్చారు? ఇతపూర్వం రామాయణంలో ఎక్కడా మీకు నాకు స్నేహం ఉన్నట్టు కానీ, గరుత్మంతుడితో రాముడు స్నేహం చేసినట్టు కానీ, అందుకు గరుత్మంతుడు రావాలని కానీ ఎక్కడా లేదే. మరి మీరు ఎందుకు వచ్చారు నాకు ఈ కష్టం ఉంటే అని నువ్వు అడుగుతావేమో రామా. నువ్వు తర్వాత ప్రశ్న అదే వేస్తావు నాకు తెలుసు. అడగద్దా ప్రశ్న ఇప్పుడు అడక్కు. నీకు నాకు ఒక గొప్ప స్నేహం ఉంది. అది సామాన్యమైన స్నేహం కాదు. నీకు నాకు ఉన్న అనుబంధం ఏమిటో, నీకు నాకు ఉన్న స్నేహం ఏమిటో యుద్ధం అయిపోయాక వచ్చి చెప్తాను. ఇప్పుడు చెప్పడం కుదరదు రామా, నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఎందుకని? నేను నీ వాహనాన్నయ్యా, నేను గరుత్మంతుణ్ణి, నువ్వు శ్రీ మహావిష్ణువి అన్నారో నరత్వం పోయినట్టే. పోయిందా? రావణుడు నిహతుడు కాడు, అందుకని చెప్పకూడదు. కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మరి అటువంటప్పుడు గరుత్మంతుడు ఎందుకు వచ్చినట్టు? ఎవరి ధర్మము వారిని కాపాడుతుంది. నరుడిగా ఉన్నా ఎందుకు వచ్చాడంటే, మరి విష్ణువుగా ఉంటే రావాలి, నరుడిగా ఉంటే ఎందుకు వచ్చాడు? నరుడిగా ఉన్నా తన ధర్మమును తాను పాటించిన వాణ్ణి, తన ధర్మంలో వైక్లభ్యం లేని వాణ్ణి రక్షించడానికి సమస్త దేవతలు, సమస్త ఋషులు వారిని నిరంతరము నీడ కాపాడినట్టు, నీడ వెంట వచ్చినట్టు వచ్చి కవచము కాపాడినట్టు, కనురెప్ప కాపాడినట్టు, కన్నతల్లి కాపాడినట్టు కాపాడతారు.
దీనికి దృష్టాంతమే ఇవాళ గరుత్మంతుడు కాపాడతాడు, రేపు అగస్త్య మహర్షి కాపాడతాడు. ఇది ఒక నరుడు పాటించవలసినటువంటి నియమాన్ని, ధర్మం ఎంత జాగ్రత్తగా నిలబెట్టుకోవాలో చూపిస్తుంది రామాయణం. ఇదే ఎన్ని ఉండనివ్వండి, పక్కన ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, ఎంత విద్య ఉండనివ్వండి, ఎంత చదువు ఉండనివ్వండి, ప్రమాదం వచ్చినప్పుడు ఈశ్వరానుగ్రహము తోడై రాలేదనుకోండి, మీకున్న ఏవీ మిమ్మల్ని రక్షించవో. ఒక బలహీనమైనటువంటి క్షణం ఉంటుంది, ఆ క్షణంలో మిమ్మల్ని రక్షించేది కేవలము ఈశ్వరుడే. అప్పుడు మీకు తెలుస్తుంది ఈశ్వరానుగ్రహం అంటే ఏమిటో. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. నేను సామర్లకోట డిపోలో పనిచేసేటప్పుడు బయటికి వచ్చేసేటటువంటి అప్రోచ్ రోడ్డు మీద నల్లత్రాచు పాము పడుకుని ఉండేది. ఆ రోజు రేపు పొద్దున్న ఏదో స్క్వాడ్ వస్తున్నారన్నారు. అయ్యి బాబాయ్ ఆ రికార్డ్ అవ్వలేదు, ఈ రికార్డ్ అవ్వలేదు, ఏదో ఓపెన్ స్టోరేజ్ అవ్వలేదు, ఏదో ఆలోచిస్తూ ఆ హెడ్ లైట్ వేయడం మర్చిపోయాను స్కూటర్ది. వెనకాల మా ఏడిఎస్ గారు కూర్చున్నారు, మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నాం స్కూటర్ మీద. వచ్చేస్తుంటే ఆయన అన్నారు, ఎందుకో హెడ్ లైట్ వేయలేదు కోటేశ్వరారు, చీకట్లో ఉన్నారు. హెడ్ లైట్ వేశాను. తీరా ఇలా హెడ్ లైట్ ఆన్ చేసేటప్పటికి ఎదురుగుండా పడుకున్నది నల్లత్రాచు. ఇంత లావును ఉండేది. రోడ్డుకి అటువైపు నుంచి ఇటువైపుకు పడుకునేది. అది ఇటువైపు గుంటలో కప్పలు తినడానికి అటువైపు గుంటల్లోంచి పైకి వచ్చేది. పడుకునుంది. ఏం చేస్తారు, పావును చూసి ఎక్కించేయలేరుగా. అయినా అసలు అంత ఆలోచన ఉంటుందా? నా ప్రమేయం లేకుండా కాలు బ్రేక్ తొక్కేసింది. స్కూటర్ ఆగిపోయింది. ఎక్కడ? ఇది పాము, ఇది నేను. చక్రం ఇలా ఆగింది. స్కూటర్కి ఒక గమ్మత్తు ఉంటుంది కదా, కారులో లాగా గబాల లోపల కూర్చుండిపోవడానికి కుదరదు, కాలు కింద పెట్టి తీరాలి కాలు. అందుకని ఎడం కాలు కిందెట్టాను. ఆ పాము అటు వెళ్ళిపోతే గొడవ వదిలిపోయేది. అది విచిత్రంగా నేను ఇప్పటికీ నా కళ్ళల్లో ఉంటుంది, నేను మర్చిపోను. ఇలా ఇలా వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చి నా కాలు దగ్గరికి వచ్చింది. ఇలా తలెత్తింది. తలెత్తి పడగ విప్పింది. హెడ్లైట్ కాంతి దాని మీద పడుతోంది. స్కూటర్ ఇంకా ఇంజను ఆ సౌండ్ వస్తూనే ఉంది యాక్సిలేటర్ దగ్గర. ఒక్కసారి ఇలా 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 తిప్పింది. అప్పుడు ఇక్కడే గేర్లు మీద నా ఎడం చెయ్యుంది, ఎడంకాలు కింద ఉంది, స్కూటర్ కదపడానికి లేదు. ఆ సమయంలో నా బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఏమిటి రక్షించడానికి, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, నాకున్న ఇల్లు కానీ, నా భార్య కానీ, నా బిడ్డలు కానీ, నా చదువు కానీ ఇవి రక్షించవు. ఏనాడైనా నేను ఆర్తితో చెప్పుకున్నటువంటి భగవద్విషయం ఏదైనా ఉంటే అది రక్షించాలన్నంతే. అందుకని ఇలా ఇలా చూసింది. ఏమనుకుందో అది ఇలా ఒక్కసారి కొడితే అయిపోయిందంతే నా జీవితం. అది కొట్టలేదు. ఎందుకో ఇలా చూసింది, తల వంచుకుని తన శరీరంలోనే పెట్టుకుని, నేను ఇప్పటికీ మర్చిపోను, తన శరీరము యొక్క చుట్టలోంచే తాను పై ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇది నా భార్యతో చెప్తే వెంటనే ఆ ఊళ్ళోనే ఉండేవారు కాబట్టి పెద్దాపురంలో మా అత్తగారికి మామగారికి ఫోన్ చేస్తే ఏదో నువ్వు మంచం ఎక్కి పడుకో, మేము కర్రలు పట్టుకుంటాం. అది నన్ను చంపేదైతే, నన్ను చంపాలనుకుంటే అప్పుడే చంపచ్చు. అది నాకు జీవితాన్ని ఇస్తే దాన్ని శంకించడం నా కృతజ్ఞత. నేను ఇవాళ భూషయనం చేస్తాను. అది నన్ను ఏమీ చేయదు. అది నన్ను చెయ్యాలంటే వదిలిపెట్టి ఇంటికి వచ్చి ఎందుకు చంపుతుంది? సంపద. అది నా యందు కృతజ్ఞత ప్రకటించింది. నేను మనస్సులోనైనా దాని పట్ల కృతజ్ఞతతో కూడిన ఆలోచనతో ఉండడం మహాపాపం. నేను ఆ దారుణం చెయ్యను. నేను ఇవాళ భూషయనం చేస్తానని నేల మీద పడుకున్నాను. అది ఎప్పుడు రాలేదు పాపం, నన్ను ఏం చేయలేదు. అయితే ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు రక్షిస్తారు? అప్పుడు ఈశ్వరుడు ఒక్కడే రక్షించాలి. అలాంటి క్షణం ఎప్పుడు వస్తుంది మనకి తెలియదు, ఎప్పుడైనా రావచ్చు. అప్పుడు రక్షించగలిగిన వాడు ఈశ్వరుడు ఒక్కడే. అందుచేత ఇదిగో ఇది గరుత్మంతుడు రావడం అంటే నీ ధర్మం నిన్ను కాపాడుతుంది. ఒకనాడు ఏదో తెలిసో తెలియకో ఏదో మంచి పని చేసి ఉంటాం, అది కాపాడుంటుంది ఈశ్వరానుగ్రహంగా. అందుచేత రామచంద్రమూర్తి యొక్క ధర్మానుష్ఠానమే రామచంద్రమూర్తిని రక్షించింది. ఆ రోజున గరుత్మంతుడు వచ్చారు, దాని చేత నాగాస్త్ర బంధనం విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేసిన తరువాత ఆయన ఒక మాట చెప్పారు, బాల వృద్ధావశేషాంతు లంకాం కృత్వా శర్మోర్మిభి రావణంచరిపుం హత్వా సీతాం సముపలప్స్యసే. నాయనా రామ, కొద్ది కాలంలోనే ఈ లంకా పట్టణంలో ఒక్క వృద్ధులు బాలురు వీరు తప్ప ఇంకా ఓపికన్న రాక్షసుడన్నవాడు ఉండడు. అలా కొట్టేస్తావు నువ్వు. కొట్టేసి తొందరలో సీతమ్మని పొందుతావు. చాలా సంతోషమయ్యా, నేను బయలుదేరడానికి నాకు అనుమతి కటాక్షించు రామా అన్నారు. అంటే చాలా సంతోషం, మీరు వెళ్ళిరండి అన్నారు.
గరుత్మంతుడు ఎలా వచ్చాడో అలా సుపర్ణుడై బంగారు రెక్కలు ఊపుకుంటూ ఆ సముద్రం మించి వెళ్ళిపోయాడు ఆకాశంలోకి. వెళ్ళిపోయిన తరువాత ఈ మాట వినగానే మళ్ళీ రామలక్ష్మణులు ఇద్దరూ దివ్యమైన తేజస్సుతో రెట్టింపు బలంతో లేస్తే ఆ వానరుల పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు మహదానందంతో భేరీలు మోగించేశారు, తూర్యనాదాలు చేసేశారు, కుప్పిగంతులు వేసేశారు, పాటలు పాడేశారు, పెద్ద పెద్ద కేకలు వేసేశారు. రావణాసురుడు మహాసంతోషంగా లోపల కూర్చుని ఉన్నాడు. ఈ కేకలన్నీ వడిచి వినపడ్డాయి. ఒరే ఏమిట్రా వానరులు అంత అరుస్తున్నారు, ఏదో సంతోషంగా అరుస్తున్నారు ఏమిట్రా, రామలక్ష్మణులు ఇద్దరు పడిపోయారు కదా, ఏం జరిగిందో ప్రాసాదం ఎక్కి చూడండి అన్నాడు. అనగానే అక్కడ ఉన్నటువంటి రాక్షసులు ప్రాసాదం మీదకి ఎక్కారు. ఎక్కి పైభాగం మించి చూశారు. 2 ఏనుగులు స్నానం చేసి వచ్చి నిలబడితే ఎలా ఉంటాయో అలా నిలబడున్నారు రామలక్ష్మణులు. చూసి వాళ్ళు పరుగు పరుగున కిందకు వచ్చి రావణాసురుడికి చెప్పారు, నీ మొహం ఎట్సా, వాళ్ళు చచ్చిపోయారంట ఏంటి, వాళ్ళిద్దరూ ఏనుగుల్లా నించునున్నారా, నిన్ను రమ్మంటున్నారు యుద్ధానికి, అరుస్తున్నారు బయట నుంచి అన్నారు. అనేటప్పటికీ వాడి గుండెకాయ జారిపోయింది. ఇటువంటి నాగాస్త్ర బంధనం ఇంద్రజిత్ తనంత తానుగా నిర్మించాడు. దీనికి దేవతలు కూడా తప్పుకోలేరు. అటువంటి నాగాస్త్ర బంధనం నుంచి ఎలా విడిపడ్డారు ఆ నరులు ఇద్దరు, ఆ రాజకుమారులు? తెల్లబోయాడు. అపారమైన కోపం వచ్చేసింది, కళ్ళు ఎర్రపడిపోయాయి. ఇంతే తేడా, వాడు ఎప్పుడూ క్రోధమునకే వశుడై ఉంటాడు. అందుకే మన వాళ్ళు ఒక మాట చెప్తారు, ఎంత గొప్ప మాట చెప్తారో తెలుసా అండి? కోపం శేషేన పూరయేత్ అన్నారు. పతనమైపోయేవాడి లక్షణం ఏమిటో తెలుసా అండి? మీరు వెళ్ళి 4 మంచి మాటలు చెప్పారనుకోండి, వాడి తలకెక్కవు. ఎక్కకపోగా వాడు మిమ్మల్ని అధిక్షేపించి మాట్లాడి చాలా కోపంతో మాట విసిరి వెళ్ళిపోతాడు. ఎవడు అలా మాట్లాడుతున్నాడో వాడు తన గొయ్యి తాను తవ్వేసుకుంటున్నట్టు లెక్క. ఎవడు వేరొకరు చెప్పినటువంటి మాట సావధానంగా విని అందులో ఉన్న మంచిని స్వీకరిస్తాడో, ఆత్మావలోకనం చేసుకుంటూ ఉంటాడో, వాడు వృద్ధిలోకి వచ్చేటటువంటి వాడు. అందుకని వాడి కనుగుడ్లు తిరుగుడు పడ్డాయి. ఎర్రటి కళ్ళని పొందాడు. పొంది ఒక్కసారి ఆ ధూమ్రాక్షుడు అనేటటువంటి రాక్షసుడిని పిలిచాడు. పిలిచి, నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి ఆ రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సుగ్రీవుణ్ణి సంహరించి తిరిగిరా. నీకన్నా బంధువు నాకు లేడు. నువ్వు అపారమైన శౌర్యం ఉన్నవాడివి, నీకు కావలసినంత సైన్యాన్ని తీసుకుని బయలుదేరు అన్నాడు. వాడి కర్మ మూడింది. వీడు ఎంత తేలిగ్గా చెప్తాడంటే లోపల కూర్చుని ప్రతివాణ్ణి పిలిచి వెళ్ళి చంపొచ్చేసేయండి అంటాడు. అదేమిటో చాలా తేలిక అన్నట్టు. ఈ వెళ్ళే వాళ్ళందరూ ఎందుకు పెడతారంటే మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి. వాళ్ళకి తెలుసు ఉట్టిది, ఇంకా మనం వచ్చేది లేదు. వాడు మన పేరు పిలిచాడు అంటే అది యమధర్మరాజు గారు పిలిచేసినట్టు లెక్క అని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలియదు ఏమిటి రామలక్ష్మణుల మీద కడితే ఏమవుతుందో. అందుకని పాపం ఆ ధూమ్రాక్షుడు, రాక్షసులు అంటే ఏమిటి తెలిసి ఉండి రాజుని ఎదిరించి రాజుని సరిగ్గా పెట్టుకోరు, వశులై అలా తిరుగుతూ ఉంటారు. ఎక్కడైనా సరే అధర్మమని తెలిసి కూడా నోరు విప్పలేక ఒగ్గిపడున్నటువంటిది రాక్షస రాజ్యమే ఇది. అందుచేత ఆ ధూమ్రాక్షుడు బయలుదేరాడు. వాడు వెళ్ళి నిష్కారణంగా పశ్చిమ ద్వారంలోంచి బయటికి వెళ్ళాడు. అక్కడ హనుమ ఉన్నారు. పశ్చిమ ద్వారంలోంచి వాడు బయటికి వెళ్ళాడు. ఇలా వెళ్ళగానే ఒక్కసారి ఆకాశం మీదకి ఒక మేఘం వచ్చి రక్తాన్ని వర్షించింది. వాడి రథమంతా రక్తంతో తడిసిపోయింది. గ్రద్దలు రాబందులు ఆకాశంలో తిరిగాయి. ఒక గ్రద్ద వచ్చి వాడి యొక్క ధ్వజం మీద వాలింది. రాబందులు గుంపుగా తిరిగి ఆ రథం యొక్క పైనున్న ధ్వజం మీద వాలాయి. రక్తంతో తడిసిపోయినటువంటి తెల్లటి మొండె ఒకటి సూర్యమండలంలోంచి వాడి రథం ముందు పడింది. పడిన తరువాత వాడు యుద్ధానికి వెళ్ళాడు. అయినా వాడు ఇన్ని అపశకునాలు కనపడుతున్నాయి, ముందుకు వెళ్ళవద్దు అని వెనక్కి వెళ్ళలేదు. వెనక్కి వెళ్లకుండా యుద్ధ భూమికే వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఆ యుద్ధ భూమిలో అపారమైనటువంటి యుద్ధాన్ని ప్రారంభించాడు. వానరులందరినీ కూడా తన యొక్క బాణాలతో కొట్టి వాళ్ళ యొక్క శరీరాల్ని చీల్చేస్తున్నాడు. రక్తం ఏరులై ప్రవహిస్తోంది. ఎందరో వానరులు మరణిస్తున్నారు. వీళ్ళందరూ హనుమ వంక చూశారు. స్వామి హనుమా, వీడింత ధూర్త యుద్ధం చేస్తున్నాడని. స్వామి చూశారు, వీడింత అల్లరి చేస్తున్నాడనుకున్నారు. గబగబా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒక పెద్ద శిలను ఒకదాన్ని పెకలించారు. అసలే హనుమ. ఆయన పెద్ద శిలని పెకలించి మండిపోతున్నటువంటి స్వరూపంతో పెనం లాంటి మొహంతో ఆ శిల పట్టుకుని పరుగున వచ్చి దాన్ని విసిరారు. అది వచ్చి రథం మీద పడిపోతుంటే వీడి ఇంకెలాగో రథం ఎగిరిపోతుందని అందులోంచి బయటికి దూకేశాడు. దూకేసిన తర్వాత ఆ రథం తుత్తు నీలైపోయింది.
అయిపోయిన తర్వాత వాడు కొన్ని బాణములను హనుమ మీద ప్రయోగించాడు. ఆ బాణములు వచ్చి కొట్టుకున్నాయి. నెత్తు రోడుతోంది. స్వామి చూశారట. చూసి ఏదో ఆబోతు మీద వర్షం కురిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన మీద ఆ బాణాలు వేస్తే. వెంటనే ఒక పెద్ద పర్వత శిఖరాన్ని ఒక దాన్ని పెళ్ళగించారు. పెళ్ళగించి ఆ పర్వత శిఖరాన్ని చేత్తో పట్టుకుని పరుగు పరుగున వెళ్ళి దాని మీద కొన్ని వేల చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల మీద పక్షులు ఉన్నాయి. అందులో పెద్ద పెద్ద గుహలున్నాయి. అందులో క్రూర మృగాలు ఉన్నాయి. అటువంటి శిఖరాన్ని పైకెత్తేశారు ఆయన. ఎత్తేసి దాన్ని పట్టుకెళ్ళి పాపం ఆ ధూమ్రాక్షుడి మీద పారేశారు. వాడి కర్మ కాకపోతే ఏంటి? అంత పెద్ద పర్వత శిఖరం వచ్చి మీద పడిపోతే వాడు ఎక్కడుంటాడు? మళ్ళీ వాడి శరీరం కూడా దొరకదిహ. నజ్జైపోయాడు. ధూమ్రాక్షుడు మరణించాడు. మరణించిన తరువాత ఈ వార్త రావణాసురుడికి వెళ్ళింది. వాడి సొమ్మేం పోయింది. రావణాసురుడు అంటే రాక్షసుడంటే ఎలా ఉంటాడో చూడండి. వాడు వెంటనే అటు ఇటు చూశాడు. వజ్రదంష్ట్రుడు అనేటటువంటి రాక్షసుడిని పిలిచాడు. ఊరే నువ్వు వెళ్ళరా అన్నాడు. వాడు మళ్ళీ సైన్యాన్ని తీసుకుని వాడు బయలుదేరాడు. ఈసారి వాడి అదృష్టం బాగుంది. వాడు పశ్చిమ ద్వారంలోకి రాలేదు, దక్షిణ ద్వారంలోకి వచ్చాడు. అక్కడ వీడి పీచమణిచ్చే ఆయన ఒక ఆయన ఉన్నాడు, అంగదుడు ఉన్నాడు దక్షిణ ద్వారంలో. వాడు దక్షిణ ద్వారం తీసుకుని బయటికి వచ్చాడు. వీడు బయటికి రాగానే వీడి కోసమే ఎదురు చూస్తున్నట్టు ఆఫీసర్ గారు బయటకు వస్తే బాగుండు సారని బయట నించున్న వాళ్ళలాగా వీడు బయటికి రాగానే నక్కలన్నీ గబగబా అరణ్యంలోంచి బయటికి వచ్చి నోట్లోంచి అగ్ని కక్కుతూ ఒక్కసారి అరిచేయట. అందుకే ఒక్కొక్కడి జీవితం సర్వభూతముల చేత ప్రేమింపబడుతుంది. మనకి తెలియదు ప్రేమిస్తాయని. భూతములు కూడా ప్రేమిస్తాయి. మన ఇంట్లో ఉన్నటువంటి బల్లులు కూడా ప్రేమిస్తాయి కొంతమందిని, తెలుసా అండి? ఎందుకంటే వాటికి కూడా తెలుసు ఫలానా వాడు మన జోలికి లాడని. అస్తమానం 3 రోజులకోసారి వ్యాక్యూమ్ క్లీనర్ వేసి పట్టేస్తారనుకోండి, వాటికి కూడా కొంచెం కోపం వస్తుంది. భూతబలి అని మనతో పాటు కొన్ని ఇంట్లో ఉండి అవి కూడా తినాలి. అలా తింటే యజమానికి కూడా అది మంచిది, తినాలి. అలా తింటే ఆ ప్రాణులు సంతోషిస్తాయి. అందుకే కొన్ని అయితే నియమం ఉంది సుమండి. అలా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది చేయకూడదు. తీసుకెళ్ళి ఆ కుక్కని ఇంట్లోకి తెచ్చుకుని దేవతార్చన జరిగేటటువంటి మందిరంలోకి కుక్కను తీసుకురావడం, మహానైవేద్యం జరిగే చోట కుక్క తిరగడం, అలాంటివి జరగడానికి వీలేదు. అక్కడ దేవతలకి నైవేద్యం పుచ్చుకోరు. అందుకని ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. అందుకని అది తెలుసుకుని పెంచుకోవాలి. తమంత తాముగా వచ్చి ఇంట్లో చేరుతాయి కొన్ని. వాటి వల్ల యజమానికి కూడా కొంత శ్రేయస్సు కలుగుతుంది. ఎందుకంటే ఈయనతో పాటు ఆ భూతములు బతుకుతూ ఉంటాయి. సరే, అందుచేత ఎప్పుడైతే ఆ నక్కలన్నీ అగ్ని కురిసేటట్టుగా అరిచాయి, మృగాలన్నీ బయటికి వచ్చి దీనంగా ఈయన్ని చూసి అరిచాయి, ఆకాశంలోంచి కొరవలు కాలుతూ కింద పడ్డాయి. ఇన్ని దుర్నిమిత్తములను చూశాడు. చూసి యుద్ధభూమికి వెళ్ళి ఆయనే సామాన్యుడు కాడు, వజ్రదంష్ట్రుడు. ఒకేసారి 7 బాణాలు 8 బాణాలు ఒక్కొక్క వానరుడి మీద ప్రయోగించేవాడు. 7, 8, 9 ఇలా అన్ని వైపులకి బాణప్రయోగం చేసి వానరాల్ని కొడుతున్నాడు. ఎందరో వానరులు మరణిస్తున్నారు. భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం జరుగుతుండగా మహానుభావుడు అంగదుడు చూశాడు. వీణ్ణి ఉపేక్షిస్తే ప్రమాదకరమైన యుద్ధం చేస్తున్నాడని ఒక పెద్ద వృక్షం ఒకటి పట్టుకొచ్చి పరిగెత్తుకుంటూ వృక్షం పట్టుకుని వచ్చి కొట్టబోయాడు. ఈయన ప్రయోగించినటువంటి బాణముల చేత ఆ వృక్షాన్ని ముక్కలుగా నరికేశాడు. తదనంతరం ఒక పెద్ద పర్వతాన్ని ఒకదాన్ని పట్టుకొచ్చాడు. ఆ పర్వతాన్ని విసిరేశాడు. వానరులకున్న గొప్పతనం ఏమిటంటే వాళ్ళు ఎప్పుడు అవతల వాళ్ళు చచ్చిపోయినప్పుడు కింద పడిపోయిన ఆయుధాలు ఉంటాయి. చచ్చిపోయిన రాక్షసుల కత్తులు అవి వాళ్ళు ఏం తీసుకోరు. చిచ్చి మనకెందుకంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా చక్క చెట్లు పీక్కొచ్చేయడం, పర్వతాలు పీక్కొచ్చేయడం, శిఖరాలు పీక్కొచ్చేయడం వాళ్ళకి అదే ఇష్టం. పట్టుకొచ్చి అవి విసురుతుంటారు వాళ్ళు. అందుకనే ఆ అంగదుడు గబగబా తీసుకొచ్చి ఒక పెద్ద పర్వతాన్ని విసిరాడు. విసిరితే ఆ పర్వతం వచ్చి రథం మీద పడింది. ఏమవుతుంది? ఆ రథం తుత్తునీయలైపోయింది. తదనంతరం ఒక పెద్ద శిఖరాన్ని ఒకదాన్ని ఊపేశాడు. పర్వత శిఖరాన్ని ఊపేసి ఆ శిఖరాన్ని విసిరాడు. దాని కింద పడి ఆ వజ్రదంష్ట్రుడు మరణించాడు. మరణించిన తర్వాత అకంపనుడు అని మళ్ళీ కబురెళ్ళింది రావణాసురుడికి. అకంపనుడిని పిలిచాడు. వాడి పేరే అకంపనుడు. అకంపనుడు అంటే ఏమిటో తెలుసా అండి? యుద్ధభూమిలో ఎన్ని కోట్ల మంది ఉండనివ్వండి, వాళ్ళు ఎంత బలమైన వాళ్ళు అవనివ్వండి, వాడు కదలడు అసలు. వాడు చెక్కు చెదరడు, వాడికి భయం ఉండదు. ఎంత మందిని చూస్తే అంత సరదా వాడికి యుద్ధం చేయడం. అటువంటి వాడు కాబట్టి, కంపించని వాడు కాబట్టి వాడి పేరు అకంపనుడు. వాడు వచ్చాడు యుద్ధానికి.
వచ్చి బ్రహ్మాండమైనటువంటి యుద్ధం చేద్దామని బయలుదేరాడు. ఎడంకం నదరడం మొదలెట్టింది. అకారణంగా వాడి కంఠం గాద్గదిగితమైపోయింది. అయిపోయి పీక్కుంటే తప్ప మాట రావట్లేదు, కంఠం బొంగురుపోయింది. అందుకని పక్షులు మృగాలు అన్నీ కూడా చుట్టూ తిరుగుతూ వీడి వంక దీనంగా చూసి ఏడుస్తున్నాయి. అపశకునాలన్నీ కనబడ్డాయి. ఎత్తుపల్లాలు లేనటువంటి మార్గంలో వెడుతున్నటువంటి రథానికి కట్టబడినటువంటి గుర్రములు తొట్టుబడి మోకాళ్ళ మీద కిందబడి పైకి లేచాయి. అటువంటి స్థితిలో వాడు యుద్ధానికి వెళ్ళాడు. వాడి కర్మ, వాడు కూడా మళ్ళీ దక్షిణ ద్వారంలోంచి బయటికి వెళ్ళాడు, పశ్చిమ ద్వారంలోంచి బయటికి వెళ్ళాడు. అక్కడ హనుమ ఉన్నారు. చూశారు, మళ్ళీ బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. కొన్ని వానరాల్ని కొట్టాడు. వెంటనే గబగబా బయలుదేరారు. ఒక పెద్ద పర్వతాన్నో దాన్ని పట్టుకొచ్చారు, దాన్ని ముక్కలు చేశాడు. ఓ మద్ది చెట్టు తెచ్చారు, దాన్ని 14 బాణాలతో కొట్టాడు. ఆ తర్వాత ఒక పెద్ద చెట్టు, ఇంకా అంతా ఇంతా చెట్టు కాదుటది, ఆ చెట్టు మీద ఎప్పటి నుంచో గూళ్ళు కట్టుకుని కొన్ని వేల పక్షులు కాపరం ఉంటున్నాయి. అలాంటి చెట్టును దాన్ని పీకారు. పీకి నిజంగా యుద్ధం వర్ణిస్తారు. అవన్నీ అన్ని శ్లోకాలు చెప్తూ ఆ యుద్ధం గురించి చెప్తూ కూర్చుంటే అవదన్న బెంగ చేత నేను చెప్పట్లేదు. కానీ ఆ కాయలు పళ్ళు పక్షులతో ఉన్నటువంటి ఆ చెట్టుని చేత్తో పట్టుకుని ఆయన పరిగెత్తుకొస్తూ వస్తూ అక్కడ ఉన్నటువంటి ఏనుగుల మీద ఉన్న వాళ్ళందరినీ ఇది పెట్టి కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఒక్కొక్క దేవాలయంలోంచి బయటకు వస్తుంటే నెమలీగల కట్టలు ఇలా పెట్టేస్తుంటారు. అలా ఈ చెట్టు పెట్టి కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఏనుగుల మీద ఉన్నటువంటి ఆ రధికులు అందరూ కింద పడిపోయారు. అలా పడగొట్టేసి పరిగెడుతూ ఎడంచేత్తో ఏనుగులు కనపడితే తొండాలు పట్టుకుని ఆ ఏనుగులు నెత్తి ఇంకో ఏనుగు కేసి కొడుతున్నారు. కొడుతూ మహారౌద్ర రూపంతో ఆ చెట్టు పట్టుకెళ్ళి, అసలు నిజంగా మీరు ఊహించండి, ఎంత కంపనుడైతే మాత్రం వాడి జీవితంలో కంపించిన సంఘటన అదే అయి ఉంటుంది. అలా వచ్చి పడిపోతుంటే మీద చెట్టెట్టి అందరినీ కొట్టేస్తూ ఎడంచేత్తో ఏనుగులు ఎత్తేస్తూ వస్తే వాడు అలా చూస్తున్నాడు. వచ్చి ఒక్క దెబ్బ కొట్టారు ఆ చెట్టుతోటి, అంతే పచ్చడై కింద పడిపోయాడు. అయిపోయాడు ఆ కంపనుడు. ఆ తర్వాత ఈ వార్త మళ్ళీ రావణాసురుడికి వెళ్ళింది. రావణాసురుని యొక్క సర్వసైన్యాధిపతి ప్రహస్తుడని వాడున్నాడు. అంటే రావణుడంటే ఎంత గమ్మత్తగా మాట్లాడతాడో మీరు చూడాలి. అందరి వంక చూశాడు. ఈసారి తొందరపడి ఎవరిని పిలవలేదు. పిలవకుండా ఓసారి అంతఃపురంలోకి వెళ్ళాడు. కొంచెం మాట్లాడాలి, రండి అన్నాడు. ఎవరెడతారు? అందరూ వెళ్ళరుగా. తన తర్వాత చాలా ముఖ్యమైనటువంటి హోదాలో ఉన్న వాళ్ళు ఎడతారు. అందుకని పాపం ఈ వెర్రేడు ప్రహస్తుడు కూడా లోపలికి వెళ్ళాడు. లోపలికి తీసుకెడుతున్నది అందుకని వాడికి తెలియదు. లోపలికి తీసుకెళ్ళి వాడితో చెప్పాడు, యుద్ధం చాలా తీవ్రంగా ఉందో ప్రహస్త, ఇప్పుడు నేను వెళ్ళాలి, కుంభకర్ణుడు వెళ్ళాలి, కుంభకర్ణుడి కొడుకు నికుంభుడు వెళ్ళాలి, లేకపోతే తత్తుల్యమైనటువంటి పరాక్రమం ఉన్నవాడివి నువ్వు వెళ్ళాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఎవడు వెళ్తే వాడు మళ్ళీ తిరిగి రావట్లేదో, చచ్చిపోతున్నాడు. ఇప్పుడు నువ్వు కానీ వెడితే యుద్ధం చేద్దాం. ఒకవేళ అనవసరం అండి యుద్ధం చేయలేం మనం అంటే యుద్ధం ఆఫ్ చేసేద్దాం. ఏం చేస్తే బాగుంటుందంటావు అన్నాడు. అప్పుడు అంటే వీడు అన్నాడు, పాపం ఈ మాట మీరు ఇంతకు ముందు ఒకసారి సభలో అడిగారండి, అసలు యుద్ధం మొదలెడదామా అని. అప్పుడు మహాప్రభు విభీషణుడు అంటే నన్ను కొడతాడని కొంతమంది మంత్రులు లేచి సీతమ్మని ఇచ్చేయండి అన్నారు. మీరు అప్పుడే ఇవ్వలేదు, యుద్ధం ఆపలేదు, ఇప్పుడు యుద్ధం ఆపడం ఏమిటండి? యజ్ఞంలో వేసినటువంటి దర్భముక్కలా వెళ్ళి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీ వల్ల చాలా కాలం ఉప్పు తిని బతికాను కదా, ఈ శరీరం అప్పజెప్పేద్దాం అనుకుంటున్నాను కృతజ్ఞతతోటి, నన్ను వెళ్ళమనా మీ ఉద్దేశ్యం అని అడిగాడు. వాడు అడిగితే వీడు అన్నాడు, ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. పంపించే ముందు ఎవడైనా జాగ్రత్తగా వెళ్ళరా, ఇంకో మాట చెప్పాలి. వీడు చెప్పాడు, నువ్వు నీ కంఠం గట్టిదో, నువ్వు వెళ్ళి గట్టిగా అరు. వానరులకి యుద్ధం చేయడం చేత కాదు, వాళ్ళు కాదు వీడిని కొడుతున్న వాళ్ళు ఇప్పటివరకు. వానరులకు యుద్ధం రాదు, పైగా వాళ్ళు చపల బుద్ధులయ్యా, అటు ఇటు పోతూ ఉంటారు పరిగెత్తుకుంటూ. నువ్వు ఒక గట్టి అరుపరిచావు అనుకో, అన్ని వానరాలు దిక్కులు బట్టి పారిపోతాయి. యుద్ధభూమిలో ఒక్క రామలక్ష్మణులు నిలబడిపోతారు. ఎవరు లేరుగా చుట్టూ, కొట్టాయి వచ్చాయి, అయిపోయిందంతే యుద్ధం అన్నాడు. ఆ ప్రహస్తుడికి నిజంగా వీడిని ఏమనాలో అర్థం కాలేదు. వాడినోసారి పైనుంచి కిందకి చూసి ఏమైనా అంటే ఇక్కడే చంపేస్తాడు, ఎందుకు వచ్చింది, అక్కడికే పోతే గొడవ వదిలిపోతున్నాను అనుకున్నాడు. అందుకని వాడు ఉన్నమాట చెప్పేశాడు, ప్రభో యజ్ఞగుండంలో సమిధ పడిపోయినట్టు పడిపోవడానికి పెడుతున్నాను అన్నాడు. అదేం అమంగళకరమైన మాట అనాలి కదా. వాడు అలా అనలేదు, నువ్వు వెళ్ళన్నాడు. అంటే పాపం వాడు గొప్ప రథాన్ని కట్టుకుని దానికి ప్రదక్షిణం చేసి రావణాసురుడికో 4 మాటలు నమస్కారం చేసి, ఆ తర్వాత ఆ రథానికో ప్రదక్షిణం చేసి, ఆ రథానికో నమస్కారం చేసి ఆ రథం ఎక్కాడు.
రథం ఎక్కి దాని వెనకాతల కొన్ని లక్షల సైన్యాన్ని పట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు. రావణాసురుడి క్యారెక్టర్ అంటే అందరినీ వంచన చేయడమే. అంతకుముందు సీతమ్మే గడువు అడిగిందని చెప్తాడు సభలో. విభీషణుడు మాట్లాడితే సభ వాయిదా వేసేస్తాడు. తన సైన్యాధిపతిని పిలిస్తే వాడికి అబద్ధాలు చెప్తాడు. ఒక్కనాడు నోరు విప్పి నిజం చెప్పడు. తన ప్రయోజనాన్ని కాపాడుకోవడం తప్ప ఇంకో విషయం అక్కర్లేదు. ఏమైనా అంటే అందరికీ ఓ మాట చెప్తుంటాడు, నా స్వభావం వింటే నాకు ముందుకు అసలు పడను, వెనక్కి పడతానంటుంటాడు. వాడికి ఎంత కరడు కట్టిన మూర్ఖత్వమో, ఎంత అహంకారమో చూడండి. అదే గొప్ప అనుకుంటే అలాంటి వాణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు కూడా నశించిపోతున్నారు. అందుచేత ప్రహస్తుడు యుద్ధానికి వచ్చాడు. రాగానే పాపం ఆయన యుద్ధానికి వస్తున్నప్పుడే అనేక అపశకునాలు కనబడ్డాయి. మళ్ళీ గ్రద్దలు వాలాయి, మళ్ళీ రాబందులన్నీ చుట్టూ చేరి కూర్చున్నాయి, మళ్ళీ పక్షులన్నీ ఘోరమైనటువంటి స్వరం చేశాయి, నక్కలు ఏడ్చాయి, మృగాలన్నీ అరిచాయి, గుర్రాలు తొట్టుపడ్డాయి. సారథి చేతిలో ఉన్న కొరణ 1కి 10 మాటలు జారి కింద పడిపోయింది. ఎంత గట్టిగా పట్టుకున్నా జారిపోతోంది. ఆ దిక్కుమాల కొరణ జారి కింద పడిపోతోంది. ఇన్ని అమంగళాలు కనబడ్డాయి. అయినా లోపలికి వెళ్ళడం ఎందుకని బయటికే వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి భయంకరమైనటువంటి యుద్ధాన్ని మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి ఆ వానర సైన్యంతో గొప్ప యుద్ధాన్ని మొదలుపెట్టి చేస్తున్నాడు. ఆ చేస్తున్నప్పుడు ఈయన అదృష్టం ఏంటంటే తూర్పు ద్వారంలోంచి బయటికి వెళ్ళాడు. అక్కడ నీలుడు ఉన్నాడు. ఆ నీలుడితోటి ఆయన సర్వసైన్యాధిపతి వానర సైన్యానికి, ఆ వానర సైన్యానికి సర్వసైన్యాధిపతి అయినటువంటి నీలుడికి ప్రహస్తుడికి యుద్ధం జరుగుతోంది. ఎందరో వానరములను చీల్చి చెండాడాడు. చాలా గొప్ప యుద్ధం చేశాడు. అన్నీ అయిపోయిన తరువాత మహానుభావుడు ఇంకా నీలుడు తట్టుకోలేకపోయాడు. వీడు ఒకేసారి 100 బాణములు ప్రయోగించాడు నీలుడి మీద. ప్రయోగిస్తే బాణాలన్నీ వచ్చి గుచ్చుకున్నాయిట. గుచ్చుకుంటే ఆబోతు మీద వర్షధారలు పడితే దానికి ఎంత సంతోషంగా ఉంటుందో నీలుడు అంత సంతోషంగా ఉన్నట్టే ఉండి గబగబా ఒక పెద్ద చెట్టును ఒక దాన్ని పెకలించాడు. చేత్తో పట్టుకున్నాడు. గబగబా వచ్చాడు, ఆ రథం మీద కొట్టాడు. వాళ్ళు ఎప్పుడు పట్టుకున్నా రాళ్ళు, శిలలు, పర్వత శిఖరములు, పర్వతాలు, చెట్లు అవే కొట్టాడు. బహుశా ఇందుకే ఇలా ఉంది, వాడి మరణం కోసమే ఇలా ఉంది. ఆ త్రికూట పర్వత శిఖరాల మీద చక్కగా బోల్డన్ని వనాలు, చెట్లు, పర్వతాలు కూడా పెంచాడు వీడు. వీళ్ళందరూ వచ్చి కొట్టడానికే పెంచుకున్నాడు దాన్ని. అందుకని అవి వచ్చి ఆ చెట్టు పెట్టి కొట్టారు. కొట్టేటప్పటికి ఆ రథం పడిపోయింది. పడిపోయిన తరువాత ఒక పెద్ద సాలవృక్షంతో గుర్రాల్ని కొట్టి ఒక శిలని తీసుకొచ్చి ఆ ప్రహస్తుడి మీద పడేశాడు. పడేసేటప్పటికి ఆ ప్రహస్తుడు కూడా మరణించాడు. వార్త వెళ్ళింది, ప్రహస్తుడు కూడా మరణించాడు అన్నారు. ఉద్విగ్నతని పొందాడు రావణాసుడు. ఉద్విగ్నతని పొంది ఎంతమందినో పంపాను, వెళ్ళినవాడే కానీ వెనక్కి వచ్చిన వాడు లేడు. ఇది చాలా అసహ్యకరంగా ఉంది, భరించలేని స్థితిలో ఉందని తన సైన్యాన్నంతటినీ పిలిచాడు. ఒరే, యుద్ధానికి నేనే బయటికి వెడుతున్నాను, కానీ ఎప్పుడూ వాడిది అహంకారమే. ఎంత అహంకారమో చెప్పలేను. భూమి మీద పడ్డా నేను పైనున్నానంటాడు. నేను బయటికి వెళ్ళిన తర్వాత వానరులు నిర్భయంగా కోటలోకి వచ్చేస్తారు. అంటే వీడు ఉండబట్టి రాలేదు ఇప్పటివరకు. అందుకని కొంత యథార్థం అయి ఉండొచ్చు. ఆయన పౌరుష పరాక్రమాల్ని మాత్రం తక్కువ చేసి మాట్లాడడం కుదరదు. అందుచేత నేను బయటికి వెడుతున్నాను, వానర సైన్యాలు లోపలికి వచ్చి కోటని ముట్టడి చేస్తాయి. అందుకని మీరందరూ చాలా జాగ్రత్త వహించి కోట యొక్క శిఖరముల మీద నిలబడండి, చాలా పరాకుగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తన సైన్యాన్ని తీసుకుని ఆ రథాన్ని చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ రథం ఎక్కి బయలుదేరి యుద్ధభూమిలోకి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి రామచంద్రమూర్తి అంతటి వారుట యుద్ధభూమిలో వస్తున్నటువంటి రావణాసురుణ్ణి చూసి, ఏమిట్రా ఇది, ఇలా చూసేటప్పటికి ఏదో మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుణ్ణి చూస్తే స్పష్టంగా కనపడకుండా తేజస్సు చేత కళ్ళు అదిరినట్టు అదురుతోంది, ఎవరి వస్తున్నవాడని ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి ఇంటి గుట్టు బాగా తెలుసున్నవాడు విభీషణుడు ఒకడు ఉన్నాడు కదా, ఆయన్ని పిలిచి అడిగాడు, ఆ వస్తున్న వాళ్ళు ఎవరు అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పాడు, అదిగో మహానుభావ, ఏనుగెక్కి వస్తున్నవాడు అకంపనుడు. అకంపనుడు అంటే ఇందాక చచ్చిపోయిన కంపనుడు కాడు, వీడు రెండో అకంపనుడు, వీడో కొత్తవాడు. వాడు అకంపనుడు. వాడు సామాన్యమైన యుద్ధం కాదు వాడిది. వాడిని కనీసం పర్వత శిఖరాలు పెట్టి కొడితే తప్ప వాడికి ఇష్టం ఉండదు. ఆ లెవెల్ యుద్ధాలు అయితేనే వాడు వస్తాడు. వాడు చూశారా, వాడు ఎక్కిన ఏనుగు యొక్క కుంభస్థలాన్ని ఊపుకుంటూ వస్తున్నాడు వాడు. అందుకని అంత మొనగాడు. ఆ వెనక రథంలో వస్తున్నవాడు ఇంద్రజిత్. వాడు కోరలతో వస్తున్నాడు. వాడు
వాడి యొక్క రథం కూడా యజ్ఞాగ్నిలోంచి బయటికి వస్తుంది. సింహములు పూంచిన రథం మీద వస్తాడు. ఆ పక్కన ఇంద్రజిత్ వస్తున్నాడు. ఈ పక్కన వింధ్య పర్వతం, మహేంద్ర పర్వతం, ఇలాంటి పర్వతాలు ఎంతంత శరీరంతో ఉంటాయో, ఎంత ధైర్యంతో ఉంటాయో, అంతటి ధైర్యం ఉన్నవాడు, అంత శరీరం ఉన్నవాడు. బహుశా అంత శరీరం ఉన్నవాడు ఇంకెవడు ఉండడు, కుంభకర్ణుడు ఉండాలంతే. అందుకని ఆయన పేరే అతికాయుడు. అదిగో ఆయన ఒక రథం ఎక్కి ఆయన వస్తున్నాడు. ఒక ఏనుగుకి గంటలు కట్టాడు. ఆ ఏనుగు యొక్క గంటలు ఘన 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 మోగుతుంటే పర్వత శిఖరం కదిలొస్తోందా అన్నట్టుగా ఉన్నటువంటి ఏనుగెక్కి వస్తున్నటువంటి వాడి పేరు మహోదరుడు. అలాగే ఒక గుర్రం ఎక్కి చేతిలో ప్రాసము పట్టుకుని వస్తున్నటువంటి వాడు పిశాచుడు. వాడు అరివీర భయంకరుడు, దేవతల్ని కూడా కొడతాడు వాడు, అటువంటి యుద్ధం చేస్తాడు. ఇంకొకడు వృషభం ఎక్కి వస్తున్నాడు చేతిలో శూలం పట్టుకుని, వాడి పేరు త్రిశిరస్కుడు. వాడు అమోఘమైన యుద్ధం చేస్తాడు. మహాప్రభో, వాడు యుద్ధంలో నెత్తురు కడవలు తాగుతాడు, అంతటి యుద్ధం చేసేటటువంటి వాడు. వేరొకడు ధనస్సు పట్టుకుని వస్తున్నటువంటి వాడు, తన యొక్క ధ్వజం మీద సర్పాన్ని గుర్తుగా పెట్టుకున్నటువంటి వాడు కుంభుడు. వేరొకడు పర్వత శిఖరాలన్నీ పెకలించి విసిరి యుద్ధం చేయడం వాడికి అలవాటు. చిన్న చిన్న గులకరాళ్ళు విసిరినట్టు విసురుతాడు పర్వత శిఖరాల్ని. అటువంటి బాహుపరాక్రమం కలిగినటువంటి వాడి పేరు నరాంతకుడు. వేరొకడు భోజనం చేయడం అందరికీ ఎంత సంతోషమో, యుద్ధం చెయ్యడం అంత సంతోషంగా ఉండేటటువంటి వాడు నికుంభుడు. అటువంటి వాడితో కలిసి వస్తున్నాడు. అదిగో ఆ పక్కన ఉన్నాడే, అసౌ కిరీటీచలకుండలాస్యో నగేంద్ర వింధ్యోపమ భీమకాయ మహేంద్ర వైవస్వత దర్పహంత రక్షోధిప సూర్య ఇవావభాతి ప్రత్యువాచ తతో రామో విభీషణ మరిందమం అహో దీప్త మహాతేజ రావణో రాక్షసేశ్వర ఆదిత్య ఇవ దుష్ట్రక్షో రశ్మిభి భాతి రావణ సువ్యక్తో లక్షయేహ్యస్య రూపం తేజస్సమావృతం దేవదానవ వీరాణం వపుర్నై వంవిధం భవేత్ యాదృశం రాక్షసేంద్రస్య వపురేతత్ ప్రకాశతే. ఆ వస్తున్నటువంటి వాళ్ళల్లో రావణాసురుణ్ణి చూపించాడు విభీషణుడు. అదిగో చూశారా వస్తున్నాడే, 10 తలకాయలు, 20 చేతులు, దాంతోపాటు అసౌ కిరీటి, 10 తలకాయల మీద కిరీటాలు, చలకుండలాస్యో కదులుతున్నటువంటి కుండలాలు, నాగేంద్ర వింధ్యోపమ భీమకాయ, బ్రహ్మాండమైనటువంటి పర్వతం ఎలా ఉంటుందో అటువంటి భీమకాయం కలిగినటువంటి వాడు. మహేంద్రుడు, తక్షకుడు, దేవతలు, యముడు ఇటువంటి వారిని యుద్ధరంగంలో పరుగులెత్తించినవాడు, వెంటపడి తరమగలిగినవాడు, అందరినీ శాసించగలిగినవాడు, దేవ దానవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష దానవ సమూహములను ఓడించినవాడు. ఎవడి పేరు చెప్తే లోకాలు ఏడుస్తాయో, రావయతి అసత్ప్రలాపాన్ కరయతీతి ఇది రావణ, అటువంటి రావణుడు అడిగో ఆ ఏనుగు మీద ఎక్కి వస్తున్నాడు, ఆ రథంలో కూర్చుని వస్తున్నాడని చెప్పారు. చెప్తే రామచంద్రమూర్తి అటు చూశారట. చూసి వచ్చేటటువంటి వాడు శత్రువైనా ఆ తేజస్సుని చూసి మెచ్చుకోవడం ఉత్తముడి యొక్క లక్షణం. వాల్మీకి మహర్షికి పక్షపాతం ఉండదు, రామచంద్రమూర్తికి పక్షపాతం ఉండదు. ఆయన అన్నారు, అహో దీప్తో మహోతేజ రావణో రాక్షసేశ్వర ఆదిత్య ఇవ దృష్టక్షో రశ్మిభిర్భాతి రావణ. అమ్మ బాబోయ్, ఏమి తేజస్సు, ఏమి కాంతి, ఏమి స్వరూపం, ఏమి పరాక్రమం! మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడు ఎలా ఉంటాడో అలా ప్రకాశిస్తున్నాడు రా. ఇప్పటి వరకు నేను దేవతలలో కాని, యక్షులలో కాని, గంధర్వుల్లో కాని ఎవ్వరినీ ఇంత తేజస్సు కలిగినటువంటి వాడిని చూడలేదు. కానీ ఇన్నాళ్ళకి రావణాసురుణ్ణి చూసేటటువంటి అదృష్టం కలిగింది. ఇక వీడు తిరిగి ఇంటికి వెళ్ళడం. ఎవడి మీద యుద్ధం చెయ్యాలని చూస్తున్నానో అటువంటి వాడి వాళ్ళ యుద్ధ భూమికి వచ్చాడు, వీడిని విడిచిపెట్టేటటువంటి సమస్య లేదన్నారు అని సంతోషంగా ధనస్సు చేతిలో పట్టుకుని చరుస్తున్నారు, టంకారం చేస్తున్నారు. టంకారం చేస్తుంటే ఆ చూడగానే రావణాసురుని ఉత్సాహం పెళ్ళుబుకిపోయిన వాడు సుగ్రీవుడు. ఇన్నాళ్ళు రాముడి భార్యని అపహరించి రాముణ్ణి కష్టపెట్టాడు, వీణ్ణి నేను ఊరుకుంటానా అని ఒక పెద్ద పర్వత శిఖరం ఒక దాన్ని పెకలించుకుని ఇంతకుముందు ఒకసారి వెళ్ళి యుద్ధం చేశాడు కదా, తెలుసు రావణాసురుడు. అందుకని ఆ పర్వత శిఖరం పెట్టుకుని గబగబా వెళ్ళి రావణాసురుడి మీద పారేశాడు.
పారేసేటప్పటికి వాడు అర్ధచంద్రాకార బాణాలతో ఇంకా తన మీదకొస్తున్న పర్వత శిఖరాన్ని తుత్తునియలు చేసి బంగారు కొనలు కలిగినటువంటి నారాచ బాణములను సుగ్రీవుని యొక్క గుండెల్లోకి కొట్టాడు. కొడితే ఇంత సుగ్రీవుడు కూడా గొప్ప నాదం చేస్తూ గుండెలలో గుచ్చుకున్నటువంటి బాణములలోంచి భూమిని తవ్వితే జలపైకొచ్చినట్టు రక్తం వస్తూ ఉంటే ఓ పక్కకి ఒరిగిపోయి మూర్ఛపడి కింద పడిపోయాడు. తదనంతరం ఆ చుట్టూ ఉన్న వానర వీరుల్ని చూశాడు. గవాక్షుడు, గవయుడు, సుషేనుడు, వృషభుడు, జ్యోతిర్ముఖుడు, నలుడు, ఇటువంటి వాళ్ళందరి మీద ఒక్కొక్కరి మీద 4 8 6 10 12 బాణాలని ఏకకాలమునందు ఆ ధనస్సు యొక్క వింటినారికి కట్టి విడిచిపెట్టి వాళ్ళ యొక్క మర్మస్థానముల యందు కొట్టాడు. కొడితే ఇంతమంది పడిపోయారు. స్పృహ తప్పి పడిపోతే స్వామి హనుమ చూశారు. చూసి అబ్బో వీడు వానర వీరులందరినీ కొట్టేస్తున్నాడని గబగబా పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తుకొచ్చి వాడి రథం ముందు నిలబడ్డారు. నిలబడి తన కుడి చెయ్యి బిగించారు. రావణ, నీకు బ్రహ్మగారి వరాలున్నాయని మిడిసి పడ్డావు, సీతమ్మను అపహరించావు. ఈ ఒక్క పిడికిలి గుద్దు చేత నీ శరీరంలో ఉన్న జీవాత్మని పైకి పంపించేస్తాను రా చూడన్నారు. అంటే రావణుడు అన్నాడు, నువ్వంత మొనగాడివైతే చాలా గొప్ప విషయమే, ఏది గుద్దు చూస్తానన్నాడు. అంటే హనుమ ఒక్కసారి పిడికిలి బిగించి వాడి శిరస్సున ఒక్క గుద్దు గుద్దారు. గుద్దితే ఇంత రావణాసురుడు కూడా ఒక్కసారి స్పృహ తప్పినట్టయి కాస్త అటు ఇటు తూలేట. తూలి ఆహాహా ఏమి గుద్దు గుద్దావురా, చేస్తే నీలాంటి వాడితో యుద్ధం చెయ్యాలన్నారు. హనుమన్నారు, ఛీ దురాత్ముడా, ఇన్నాళ్ళకి నా పిడికిలి పోటు మీద నాకు అసహ్యం వేసింది, దీంతో గుద్దాక నువ్వు బతికున్నావు, ఎంత ఆశ్చర్యం రా, నేను ఇంకా గుద్దలు నిన్ను, నువ్వు కొట్టున్నాను, నా వక్షస్థలం మీద నువ్వు నన్ను ఒక్క గుద్దు గుద్దు, నా శక్తి ఏమిటో నువ్వు చూద్దు కానివి, అప్పుడు నిన్ను మళ్ళీ తిరిగి నేను గుద్దుతానన్నాడు. ఆయన పరాక్రమం ఆయనది. అంటే రావణుడు అన్నాడు, ఒరే నువ్వు కోరిన కోరిక తీర్చవలసింది, చూడు నేను ఎలా గుద్దుతానో అని ఆయన కూడా తన కుడి చేతిని బిగించి హనుమ యొక్క వక్షస్థలం మీద ఒక్క గుద్దు గుద్దారు. గుద్దితే ఒక్కసారి గిర్ర 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 తిరిగి మూర్ఛ వచ్చి స్పృహ తప్పి నెత్తురు కక్కుతూ నేలపడిపోయారు హనుమ. రావణుడి పరాక్రమం అంటే సామాన్యమైన పరాక్రమము అని చెప్పడానికి వీల్లేదు. బహుశः స్వామి హనుమ కాబట్టి తట్టుకున్నారు. ఇంకొకడైతే ప్రాణములే గాలిలో కలిసిపోతాయి. స్పృహ తప్పి నేల మీద పడిపోయారు. పడిపోతే రావణాసురుణ్ణి నిగ్రహించవలసినటువంటి అవసరం వచ్చిందని గబగబా సర్వసైన్యాధిపతి అయినటువంటి నీలుడు వచ్చాడు. వచ్చి ఆయనదో గమ్మత్తైనటువంటి యుద్ధం. ఆయన పెద్ద పెద్ద శరీరాలతో వీడు ముందుకెడితే కొట్టేస్తున్నాడని చీమంత అయిపోయారు. అయిపోయి ఆ బాణాల మధ్యలోంచి దూరిపోతూ ఇందాక నా మెడ మీద ఏదో పురుగు కరిచేసినట్టు వాడిని విసిగించేసి ఓ అటు తిరిగి ఇటు తిరిగి వెళ్ళను, కరవను, కుట్టను, రాను, ఆ నారి కరవను, ఇలాంటి పనులు చేసి రామలక్ష్మణులు ఇద్దరు చూస్తున్నారట ఆశ్చర్యంగా. ఏమిటో ఇదేమి యుద్ధం రా నీలుడిదని. ధ్వజాగ్రే ధనుషశ్చాగ్రే కిరీటాగ్రే చతం హరిం లక్ష్మణోద హనుమాంశ్చ దృష్ట్వా రామశ్చ విస్మితాః. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఓ చిన్న పురుగంత అయిపోయాడు. ఆ పైన ఉన్నటువంటి ధ్వజం మీదకి ఎక్కారు. అక్కడి నుంచి గబగబా పాకుతూ ఓ దూకు దూకి కిరీటం మీద పడ్డారు. అక్కడి నుంచి కాసేపు చెవులు కొరుకుతున్నాడు, కాసేపు బుగ్గలు కొరుకుతున్నాడు, అలా ఎగిరొచ్చి మెడ కొరుకుతున్నాడు. ఆ వెనకాతలకు వచ్చి ఆ లాల్చీలో దూరుతున్నాడు. ఆయన వెనక్కి తిరుగుతున్నాడు, గోపుకుంటున్నాడు. పట్టుకుందామంటే దొరకడు, బాణం వేద్దామంటే ఇంత ఉంటాడు, అక్కడే ఎక్కడో ఇలా ఇలా తిరుగుతున్నాడు. ఎటున్నాడో చూస్తే కదా బాణం వేయడం. ఇలా పాకుతున్నాడు అటు ఇటు, నానాల్లరి పెట్టేస్తున్నాడు. ధ్వజం మించి కిందకి పాకుతుంటే చూశాడు రావణాసురుడు. చూసి వాడికి అసలు అంత దగ్గరగా వెళ్ళినందుకు మెచ్చుకోవాలి నీలుణ్ణి. చూసి ఒరే నీ పటాటోపం చాలా ఎక్కువగా ఉందిరా, నిన్ను మంటల్లో కొట్టేస్తాను, ఆగ్నేయాస్త్రం విడిచిపెడుతున్నాను నీ మీద, నీ ప్రాణముల మీద ఆశ వదులుకో అని ఆగ్నేయాస్త్రాన్ని అభిమంత్రించి నీరుడి మీద విడిచిపెట్టారు. అదృష్టం ఏమిటంటే ఆ అస్త్రం మంటలతో వచ్చి మీద పడిపోయింది. నీలుడు అదృష్టవశాత్తు అగ్నిహోత్రుడి యొక్క అంశకి జన్మించినవాడు, అందుకని ఆ మంటల్ని తట్టుకోగలిగాడు. కానీ స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు. మోకాళ్ళ మీద పడిపోయి నెత్తురు కక్కుతూ కింద పడిపోయాడు. ప్రాణములు మాత్రం విడిచిపెట్టలేదు. ఆగ్నేయాస్త్రంతో కొట్టాడు. కొడితే రామచంద్రమూర్తి ఇంకా ఉపేక్షించకూడదని గబగబా బయలుదేరి యుద్ధభూమికి తానే వెడుతున్నారు.
లక్ష్మణుడు గబగబా ఎదురొచ్చి అన్నగారి పాదములు పట్టుకున్నాడు. అన్నయ్య, నువ్వు వెళ్ళకూడదు యుద్ధానికి, ఇటువంటి తుచ్చుడితో యుద్ధం చేయడానికి నువ్వెడితే మేమందరం ఎందుకన్నయ్యా, నేను వెడతాను యుద్ధానికి, నన్ను ఆశీర్వదించు, నన్ను పంపన్నయ్యా యుద్ధానికి, నేనుండగా నువ్వు వెళ్ళి యుద్ధం చేస్తే నా మనస్సు అంగీకరించదు, నన్ను అనుమతించు అన్నారు. లక్ష్మణుడి యొక్క ఆవేశాన్ని, లక్ష్మణుడి యొక్క స్ఫూర్తిని చూసి రామచంద్రమూర్తి సంతోషించి, నాయన లోపల మంత్రాల్ని మననం చేసుకుంటూ వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాడు, పరమజాగరూకతతో వాడు వేసినటువంటి బాణాల్ని ఒక పక్క నిగ్రహిస్తూ మళ్ళీ నీ బాణములతో వాడి మర్మస్థానములను గురి చూసి కొడుతూ రావణాసురుణ్ణి నొప్పించు అని చెప్పారు. చెప్పిన తరువాత వెళ్ళారు. దుష్టాత్ముడవై మా వదినను అపహరించావు, ఇప్పుడు యుద్ధ భూమిలో కనపడ్డావు కనుక నువ్వు ఇంక ఇంటికి వెళ్ళేటటువంటి సమస్య లేదు, నిన్ను నిగ్రహిస్తానని లక్ష్మణమూర్తి బాణములను తీసి రావణాసురుడి మీద ప్రయోగించారు. ఆ రావణాసురుడు తక్కువ వాడు కాడు, వేసినటువంటి లక్ష్మణ బాణములను గాలిలోనే ప్రతిసంహారం చేశాడు. చేసి ముక్కలు చేసి మళ్ళీ తాను కొన్ని బాణములను ప్రయోగించాడు. రావణాసురుడు వేసినటువంటి బాణాల్ని లక్ష్మణమూర్తి నిగ్రహించారు. ఆ లక్ష్మణుడి మీద ఎక్కడ లేని కోపం వచ్చింది రావణాసురుడికి. వీళ్ళిద్దరే కదా వచ్చి లంకాపట్టణాన్నంతటినీ ఇంత సంక్షుభితం చేస్తున్నారు, ఉపేక్షించకూడదనుకున్నాడు. ఒక్కసారి స్మరించాడు, చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చినటువంటి శక్తి అనేటటువంటి భయంకరమైన ఆయుధం ఉంది, ఇహ దానికి తిరుగులేదు సృష్టిలో, అది వేస్తే ప్రాణములను తీసుకుని వెళ్ళిపోవలసింది. ఆ శక్తిని అభిమంత్రించి లక్ష్మణుడి మీదకి విడిచిపెట్టాడు. లక్ష్మణమూర్తి అనేకమైనటువంటి బాణములను వేశారు దాని మీదకి, కానీ అన్ని బాణములను నిగ్రహించుకుంటూ అది మీదకి వచ్చేసింది. వచ్చేసి ఆయన యొక్క వక్షస్థలంలో ప్రవేశించి ఆయన్ని కొట్టేస్తోంది. అప్పుడు ఇంకా తనని తాను రక్షించుకోవడానికి ఒక విచిత్రమైనటువంటి పని చేశారు. ఆయన తాను విష్ణువాంశ అని స్మరించారట లక్ష్మణమూర్తి. ఎందుకని? ప్రమాణం చేసి ఒట్టు పెట్టి రావణ సంహారం చేస్తానని కదా శ్రీ మహావిష్ణువు వచ్చారు. తనని తాను 4 అంశాలుగా భాగించుకుని కదా వచ్చారు. ఆ విష్ణువాంశే లక్ష్మణుడిగా కూడా ఉంది. అందుకని బ్రహ్మగారి యొక్క శక్తి మీద పడుతుంటే దాన్ని తట్టుకోవడానికి తన శరీరము నరశరీరమైన లోపల ఉన్న తేజస్సు విష్ణు తేజస్సు అని స్మరించారట. అయినా కూడా ఆ బ్రహ్మగారి యొక్క శక్తి వచ్చి కొట్టింది. ప్రాణములు పోలేదు, కానీ లక్ష్మణుడు నేల మీద పడిపోయాడు. పడిపోయి సంజ్ఞ కోల్పోయాడు. కోల్పోతే చూశాడు రావణాసురుడు, వాడి దగ్గరున్నన్ని టక్కుటమారాలు ప్రపంచంలో ఎవడి దగ్గర ఉండవు. వాడు వెంటనే గబగబా రథం దిగి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ లక్ష్మణుణ్ణి రథంలో పడేసుకుని లంకలోకి పట్టుకెళ్ళిపోతే అంతఃపురంలోకి రాముడు కుంగిపోతాడు. అందుకని ఈ లక్ష్మణుణ్ణి బంధిస్తాను, తీసుకుపోతానని గబగబా చేతులతో ఎత్తబోయాడు. వంగిపోతే సశక్తిమాన్ శక్తి సమాహత సన్ జజ్వాల భూమౌ రఘుప్రవీర తమ్మిహ్పలంతం సహసాభ్యుపేత్య జగ్రాహ రాజా తరసా భుజాభ్యాం హిమవాన్ మందరో మేరు స్త్రైలోక్యం వా సహామరై శక్యం భుజాభ్యాముద్ధర్తుం నశక్యో భరతానుజ. చిత్రం ఏమిటంటే, అలా పడిపోయినటువంటి లక్ష్మణుణ్ణి ఎత్తుదామని రావణాసురుడు వచ్చి తన 20 చేతులతో ఇలా పైకెత్తాడు. ఆ చేతులతో మేరు పర్వతాన్ని ఎత్తుతాడు, ఆ చేతులతో మందర పర్వతాన్ని పైకెత్తుతాడు, ఆ చేతులతో హిమవత్ పర్వతాన్ని కదుపుతాడు, ఆ చేతులతో ఇవాళ లక్ష్మణమూర్తిని ఎత్తలేకపోయాడు. ఎందుచేత అంటే ఆయన విష్ణువాంశని స్మరిస్తూ పడ్డారు. విష్ణువాంశని స్మరిస్తూ పడడం చేత విష్ణువు అంటే సర్వవ్యాపకుడు. రావణాసురుడిలో కూడా ఉందా తేజస్సు, ఏమెత్తగలడు? ఎత్తలేకపోయాడు. కానీ ఇందాక రావణాసురుడు పిడిగుద్దు గుద్దితే మూర్ఛపోయినటువంటి హనుమ మూర్ఛలోంచి తేరుకున్నారు. ఒక్కసారి ఆయన తేరుకుని చూసేసరికి వీడు రథం దిగొచ్చి లక్ష్మణుణ్ణి పైకెత్తడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రయత్నిస్తూ ఉండేటప్పటికి ఇంకా స్వామికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. నీ దిక్కుమాలిన చేతులతో లక్ష్మణుణ్ణి ముట్టుకుని ఎత్తి తీసుకుపోదాం అనుకుంటున్నావురా అనుకున్నారట. పరుగు పరుగున వచ్చారట. వచ్చి అధవాయుసుత క్రుద్ధో రావణం సమభిద్రవత్ అజగా నోరసి క్రుద్ధో వజ్ర కల్పేన ముష్టినా, తన కుడి చేతిని గట్టిగా బిగించారట. వంగి ఉన్నాడు లక్ష్మణుణ్ణి ఎత్తుతూ. ఒక్క పోటు తన చేతితోటి రావణాసురుని యొక్క వక్షస్థలంలో పొడిచారట.
పొడిచేటప్పటికీ వాడిలా పైకి లేచి కనుగుడ్లు తిరుగుడు పడి చెవులలోంచి ముక్కుల్లోంచి కనుగుడ్ల పక్కల నుంచి కూడా నెత్తురు వరదలై కారిందిట ఆయన కొట్టిన దెబ్బకి. భూమి మీద మోకాళ్ళ మీద పడిపోయి బోర్లా పడిపోతే బాగుండదని మోకాళ్ళ మీద పడి సంజ్ఞ పొంది ఒక్కసారి పైకి లేచి గబగబా వెళ్ళి ఆ రథంలో కూర్చుండిపోయి కదలలేక హనుమ కొట్టిన దెబ్బకి ప్రతీకారం తీర్చుకున్నారు మా స్వామి. కదలలేక కోదండం పట్టలేక అలా కూర్చుని రథంలో ఉండిపోతే లక్ష్మణమూర్తిని హనుమ వచ్చి గబగబా పైకెత్తేశారు. అదేమిటి మరి రావణాసురుడు ఎత్తలేకపోయినటువంటి లక్ష్మణుణ్ణి మరి హనుమ ఎందుకు ఎత్తేశారు అంటే వాల్మీకి మహర్షి వెంటనే చెప్పేస్తారు. వాయుసూనో సుహృత్తేన భక్త్యా పరమయాచ సహ శత్రూణామప్రసస్య హ్యోపి లఘుత్వం అగతత్కపేహే. పరమభక్తితో ఆ లక్ష్మణుణ్ణి రక్షించుకోవాలన్న భావనతో ముట్టుకునేటప్పటికీ దూది పింజలా పైకి లేచిపోయాట. ఇంత భగవానుడు భక్తికి వశుడైపోతాడు. ఆ భక్తి లేకపోతే పరమాత్మని ఎవ్వడూ కదల్పలేడు. రావణ పరాక్రమం ఈశ్వరుడి యొక్క తేజస్సుని స్మరించినంత మాత్రాన పనికిరాలా. అదే హనుమ భక్తితో ముట్టుకునేటప్పటికీ లక్ష్మణ శరీరం పైకి లేచింది. గబగబా తీసుకెళ్లి రామచంద్రమూర్తికి అప్పచెప్పారు. వెంటనే స్పృహని పొంది మహానుభావుడు బ్రహ్మగారి యొక్క శక్తిని నా మీద ప్రయోగించాడన్నాయా, నేను విష్ణువాంశని స్మరించాను, నాకే ఉపద్రవం లేదు, హనుమ నన్ను తీసుకొచ్చారు అని చెప్పారు. కానీ ఎప్పుడైతే ఈ మాట విన్నారో ఇక రామచంద్రమూర్తి క్రోధపరవశుడయ్యారు. ఇవాళ నేను రావణాసురుణ్ణి నిగ్రహిస్తానని చెప్పి గబగబా అడుగులేసుకుంటూ యుద్ధానికి బయలుదేరేసరికి అక్కడికి వెడుతుంటే హనుమేనండి నిజంగా మహానుభావుడు. ఎన్ని మాటలైంది, శ్రీరామదూతం శిరసాన్నమామి అన్నా మనం ఆయన రుణం తీర్చుకోలేము. ఎటువంటి ఆంజనేయుడు పరుగున వచ్చేశారు. కాళ్ళకు అడ్డంగా వచ్చేసి అధైవముపసంగమ్య హనుమాన్ వాక్యమబ్రవీత్ మమ పృష్ఠం సమారుహ్య రాక్షసం శాస్తుమర్హసి విష్ణుర్యథా గరుత్మంతం బలవంతం సమాహిత. స్వామి, ఏ విధంగా అయితే శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడి మీద కూర్చుని యుద్ధం చేస్తారో అలా మీరు నా యొక్క వీపు మీద కూర్చుని యుద్ధం చెయ్యండి. దురాత్ముడైన రావణుడు రథంలో కూర్చుంటే మీరు నేల మీద నిలబడి యుద్ధం చేయడం ఏమిటి స్వామి, నా మీద కూర్చోండి అన్నారు. అందుకే హనుమద్వాహనం మీద ఊరిరుగుతుంటారు స్వామి ఇప్పటికీ. అనేటప్పటికీ తప్పకుండా హనుమ అని ఆ హనుమ మీద కూర్చుని యుద్ధానికి వెళ్ళారు. వెడితే ఇన్నాళ్లకి దురాత్ముడా, ఆచార భ్రష్టుడా, పరస్త్రీని అపహరించిన వాడా నా కంట పడ్డావు, ఇంకా తిరిగి నువ్వు అంతఃపురంలోకి వెళ్ళావు, ఇవాళ నీ 10 తలకాయలు కొట్టేస్తాను అని రామచంద్రమూర్తి ఒక పక్క చెప్తూ ఉంటే వాడు విశేషమైన బాణపరంపరని హనుమ మీద కురిపించాడు. ఎందుకని లోపల అక్కసు అంత పిడికిడి పోటుతో తన్ని కొట్టారు. 2 తానెత్తలేకపోయిన లక్ష్మణుణ్ణి హనుమ ఎత్తారు. వాడికి లోపల ఉన్న రహస్యం అర్థం కాదు, తనకన్నా బలాన్ని హనుమ ప్రదర్శించారని వాడికి కడుపులో మంట. అందుకని ఒక్కసారి హనుమ మీద ప్రయోగించాడు బాణాలన్నీ. ఇన్ని బాణాలు ప్రయోగిస్తేట పూచిన మోదుగు చెట్టు అయిపోయారట హనుమ రోజున. శరీరం అంతా వరదలై నెత్తురు కారిపోతోంది. తాను యుద్ధం చెయ్యడానికి పైన రామచంద్రమూర్తిని వహిస్తున్నారు, అందుకని తాను యుద్ధం చెయ్యకూడదు. అయినాక లోపల నుంచి తేజస్సు పైకు బుగుతోందిట. నన్ను ఎన్ని కొడితేయే నా స్వామికి నేను ఇవాళ వాహనం అయ్యాను చాలు అని పొంగిపోతున్నారట. ఎందుకో మాట్లాడుతున్న రామచంద్రమూర్తిలా కిందకి చూశారు. పూచిన మోదుగు చెట్టులా సెలయేర్లు ప్రవహిస్తున్నటువంటి పర్వతంలా నెత్తురు కాల్వలు కడుతున్నటువంటి హనుమ యొక్క శరీరాన్ని చూశారు రామచంద్రమూర్తి. తతో రామో మహాతేజ రావణేన కృతవ్రణం దృష్టా ప్లవగశార్దూలం కోపస్య వశమే యువాన్. ఏనాడు శరీరం మీద ఒక్క వ్రణం కూడా లేకుండా ఒకరిని కొట్టడమే తప్ప తను దెబ్బ తినడం తెలియనటువంటి హనుమ ఇవాళ ఇన్ని దెబ్బలు, బాణపు దెబ్బలు తిని రక్తపు టేరులై కారుతుంటే జితక్రోధ అని పేరు రామచంద్రమూర్తికి. ఎందుకని మొట్టమొదట వాల్మీకి మహర్షి అడిగినప్పుడే చెప్పారు, ఎవరికి ఈ 16 గుణాలున్నాయి అని అడిగినప్పుడు ఎవరికి కోపం లేదో, ఎవరు కోపం తెచ్చుకున్నంత మాత్రం చేత దేవతలందరూ భయపడతారో అటువంటి గుణములున్నవాడు ఎవరని అడిగారు. అందుకని
మహానుభావుడు ఒక్కసారి ఇవాళ కోపమునకు వశుడైపోయాట. తనని నమ్మి తనకి ఉపకారం చెయ్యడం కోసం తనకి వాహనంగా వచ్చిన హనుమ మీద ఇంత బాణ పరంపర రావణుడు కురిపిస్తే ఆగ్రహాన్ని పట్టలేకపోయారట. ఇంకా రామచంద్రమూర్తి ఆ రోజున పట్టలేక తస్యాభిచక్రం యరథం సచక్రం శాశ్వద్ధజఛత్ర మహాపతాకం ససారథిం సా నిశశూల ఖడ్గం రామ ప్రవిచ్ఛేద శరైః సుపుంఖైః. బాణ పరంపరలు బంగారపు ముఖములు కలిగినటువంటివి, వంకరులు లేనివి, నారాచ బాణములు, అర్ధచంద్రాకార బాణములు వింటినారిలో ఎప్పుడు సంధించారో ఎప్పుడు విడిచిపెట్టారో తెలియదు. ఆ బాణ పరంపర వెళ్ళి పడిపోతే ఆ రావణాసురుని యొక్క గుర్రములన్నీ పడిపోయాయి, సారథి పడిపోయాడు, ధ్వజం పడిపోయింది, దానికి ఉన్నటువంటి కీలు ఊడిపోయింది, చక్రాలు ఊడిపోయాయి. రావణాసురుడు తూలి వచ్చి భూమి మీద నిలబడ్డాడు. చేతిలో కోదండం పట్టుకున్నాడు, ఖడ్గం ఉంది. అధేంద్ర శత్రుం తరసా జఘాన బాణేన వజ్రాశని సన్నిభేన భుజాంతరే వ్యూఢ సుజాత రూపే వజ్రేణ మీరుం భగవానివేంద్ర. కోదండం పట్టుకున్నవాడు ఇలా బాణం తీసి అందులో ప్రయోగించడానికి వీలు లేకుండా భుజంలోకి బాణాలు కొట్టేశారట. కోదండాన్ని కొట్టి కోదండాన్ని విరిచేశారట. వాడు నిరుత్తురుడైపోయి ఇవి బాణాలా మెరుపులా తెలియక చేతిలో కోదండాన్ని పట్టుకుని అలా ఉండిపోయాడు. ఆ ఖడ్గం విరిగిపోయింది. విరిగిపోయి వాడి మర్మస్థానములు శరీరంలో ఎన్నున్నాయో అన్నింటిలోకి బాణాలని దిగ్గొట్టేశారు. నెత్తురు వరదలై కారిపోతోంది. యో వజ్రపాత శని సన్నిపాత నచ్చొచ్చుభేనా పిచాల రాజా సరామ బాణా బిహతో భృషార్త చాల చాపం చముమోచ వీర. ఆ కొట్టినటువంటి బాణములలోంచి నెత్తురు వరదలై కారిపోతుంటే చేతిలో పట్టుకున్న కోదండం కూడా విరిగిపోతే తం విహ్వలంతం ప్రసమీక్ష రామ సమాతదే దీప్తమదార్థ చంద్రం నేనార్కవర్ణం సహసా కిరీటం చిచ్ఛేద రక్షోధిపతేర్మహాత్మా. అర్ధచంద్రాకారమైనటువంటి బాణములను వింటినారికి తొడిగి విడిచిపెడితే దశకంఠుడైనటువంటి రావణుని యొక్క కిరీటము మెరిసిపోతున్న దాన్ని ఆ బాణములు వెళ్ళి కొడితే ఆ పైన ఉన్నటువంటి కిరీటం డుళ్ళి కింద పడిపోయిందిట. ఈ సర్గని యుద్ధకాండలో మకుట భంగ సర్గ అని పిలుస్తారు. రామాయణంలో ఈ యుద్ధకాండలో రావణాసురుని యొక్క మకుటము కింద పడిపోయినటువంటి ఈ శ్లోకాల్ని ఎవరు వింటారో వారికి దీర్ఘమైనటువంటి ప్రబలమైనటువంటి భయంకరమైన వ్యాధులు ఇంకా పాపరూపంగా శరీరంలోకి రాబోతున్నవి ఆగిపోతాయి. ఏ పాపమటువంటి వ్యాధినివ్వాలో ఆ పాపము ఈ శ్లోకములను వినడం చేత ఆ పాపము కాలిపోతుంది. ఎవరికైనా దీర్ఘవ్యాధులుంటే నమస్కారం చేస్తూ రామచంద్రమూర్తిని మనస్సులో స్మరిస్తూ రావణుడి యొక్క కిరీటం పడిపోయిన సన్నివేశాన్ని ఈ శ్లోకాల్ని పరమభక్తితో విన్నట్టయితే వారికి అటువంటి దీర్ఘ వ్యాధులు కూడా ఉపశమించి పడిపోతాయి అని పెద్దలు అభయం ఇచ్చారు. అంత శక్తివంతమైన సర్గ మకుటభంగ సర్గ. రావణాసురుని యొక్క కిరీటం పడిపోయింది. మన అదృష్టం అది కూడా మళ్ళీ స్వామి శనివారం నాడు అసుర సంధ్య వేళలో తీసుకొచ్చారు. అందుకని కృతం తయా కర్మ మహత్సు భీమం హత ప్రవీరశ్చ కృతస్త్వయాహం తస్మాత్ పరిశ్రాంత ఇవ వ్యవస్య నత్వాం శరైర్మృత్యువశం నయామి గచ్ఛానుజానామి రణార్థి సత్తత్స్వం ప్రవిశ్య రాత్రిం చరరాజలంకాం ఆశ్వాస్య నిర్యాహిరధీ చ ధన్వి తదా బలం ద్రక్ష్యసి మే రథస్థః. భయంకరమైన యుద్ధం చేశావురా రావణ. నీ ఖడ్గం విరిగిపోయింది, నీ గుర్రాలు చచ్చిపోయాయి, నీ సారథి మరణించాడు, నీ ధ్వజం కింద పడిపోయింది, నీ రథం ముక్కలైపోయింది, నీ చేతిలో ఉన్న కోదండం విరిగిపోయింది, పట్టుకున్న ఖడ్గం ముక్కలైపోయింది, నీ కిరీటం కింద పడిపోయింది, నీ చేతిలో ఒక్క ఆయుధం లేదు, నువ్వు నా వాళ్ళందరినీ పడగొట్టావు, ఇప్పటి వరకు బాగా డస్సిపోయావు, నీ కళ్ళల్లో భయం కనపడుతోంది, నీ ఒంటికి చెమట పట్టేసింది, నువ్వు బాగా అలిసిపోయావు, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను రా, పో లంకలోకి పోయి ఇవాళ రాత్రి పడుకో, బాగా సేద తీరు, విశ్రాంతి తీసుకో, మళ్ళీ రేపు ఉత్తమమైన రథాన్ని ఎక్కు, చేతిలో ఆయుధాన్ని పట్టుకో, మళ్ళీ రా, నా పరాక్రమం ఏమిటో చూద్దుగానివి, పో ఇవాళ కదా. తనకి శత్రువు దొరికితే అదని అంత ధర్మం పాటించి వదిలిపెట్టేశారు రామచంద్రమూర్తి. ఇది రాముడంటే.
రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. అందుకే రామా నా నామం చెప్తే చాలు పునీతులైపోతారు అని విడిచిపెడితే ఆ రోజున వాడు వెనక్కి తిరిగి అంతఃపురానికి వెళ్లకుండా 4 అడుగులేసి ముందుకొచ్చి రాముడి కాళ్ళ మీద పడిపోయి, రామా ఏమి ధర్మాత్ముడవయ్యా, నా బుద్ధి గడ్డి తిని నీతో యుద్ధం చేశానయ్యా, సీతమ్మని సమర్పించేస్తున్నాను, నన్ను క్షమించు రామా అంటే వాడు విభీషణుడిలా బతికిపోను. వాడి దరిద్రం, వాడి దౌర్భాగ్యం, వాడి అహంకారం అలా చేశాయి. వాడు వెనక్కి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అంతఃపురానికి వెళ్ళిపోయి మంత్రులందరినీ పిలిచాడు, సైన్యాన్ని పిలిచాడు, సిగ్గుతో తల ఉంచుకున్నాడు. ఉంచుకొని మాతంగజివ సింహేన గరుడే నేవపన్నగ అభిభూతో భవద్రాజ రాఘవేణ మహాత్మన. గరుత్మంతుడు పావుల్ని తినేసినట్టు, ఏనుగు సింహము చేత ఓడింపబడినట్టు ఇవాళ నేను రాముడి యొక్క బాణముల చేత ఓడింపబడ్డాను. బ్రహ్మదండ ప్రతీకాశం విద్యుచ్ఛదృశవర్చసాం స్మరన్ రాఘవ బాణానాం వివ్యధే రాక్షసేశ్వర. వాడికి కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మిర్రిసిపోతూ మెరుపులొచ్చి పడిపోయినట్టుగా రామబాణాలు వచ్చి పడిపోవడమే కనపడుతోంది. అయ్య బాబోయ్ ఏమి రామబాణాలు, ఏమి రామబాణాలని కడుపులో బెంగ పెట్టేసుకుంటున్నాడు. గుండెల్లో పెట్టుకుని తనవారైన వారందరినీ దగ్గరికి రమ్మన్నాడు. దగ్గరికి రమ్మని, ఒరే మీ అందరికీ ఇవాళ నేను ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ మొట్టమొదటిసారి నేను రాముడి చేతిలో ఓడిపోయాను. ఒక నరుడు నా రాజ్యానికి వచ్చి నన్ను కొట్టి చంపలేదురా, వదిలేశాడు. పోరా ప్రవిశ్య రాజ్యం చరరాజలంకాం అన్నాడు. పో విశ్రాంతి తీసుకుని రేపు మళ్ళీ స్వస్థత పొంది ఆయుధం పట్టుకుని రథం ఎక్కి రా, చూపిస్తాను మళ్ళీ నా పరాక్రమం అన్నాడు. చంపేసినా బాగుండేదిరా, ఇంత అవమానం పొందొచ్చాను, మళ్ళీ రేపు చూపిస్తానంటున్నాడు సినిమా. మళ్ళీ ఏం చూపిస్తాడో అందుకని భయంగా ఉందిరా నాకు. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటో తెలుసా? ఇదం తద్బ్రాహ్మణో ఘోరం వాక్యం మామభ్యుపస్థితం మానుషేభ్యో విజానీహి భయం త్వమితి తత్తథా. ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మగారు నాతో అన్నారు, ఒరే నువ్వు మనుష్యుల చేతిలో నశించిపోతావురా అన్నాడు. ఆయన మాట యథార్థం అయిపోతోందిరా. రాముడు వచ్చాడు. దేవదానవ గంధర్వ్యై యక్షరాక్షసపన్నగై అవధ్యత్వం మయా ప్రాప్తం మానుషేభ్యో నయాచితం. ఆ బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు దేవదానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషుల చేతులలో మరణించకూడదని కోరాను. మనుష్యుల చేతులలో వానరుల చేతులలో మరణించకూడదన్న వరాన్ని నేను అడగలేదు. విదితం మానుషం మన్యే రామం దశరథాత్మజం ఇక్ష్వాకుకులనాథేన అనరణ్యేన యత్పురా ఉత్పత్స్యతే హి మద్వంసే పురుషో రాక్షసాధమా యస్త్వాం సపుత్రం సామాత్యం సబలం శాశ్వసారథిం నిహనిష్యతి సంగ్రామే త్వాం కులాధమదుర్మతే శప్తోహం వేదవత్యా చ యదా సా ధర్షితా పురా సేయం సీతా మహాభాగా జాతా జనకనందిని. ఇప్పుడు జ్ఞాపకం వస్తోందిరా, ఇక్ష్వాకు వంశంలో అనరణ్యుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆయన నన్ను ఒకనాడు శపించాడు. ఒరే రాక్షసాధమా, మా ఇక్ష్వాకు వంశంలోనే ఒకనాడు రాముడు జన్మిస్తాడు రా, ఆయన నిన్ను నీ రాజులతో నీ మంత్రులతో నీ సైన్యంతో నీ పుత్రులతో నీ బంధువులతో పూర్తిగా ఈ లంకనంతటినీ సర్వనాశనం చేస్తాడని శపించాడు. ఆయనే బహుశః ఇక్ష్వాకు వంశంలో ఇవాళ రాముడిగా వచ్చాడు. ఇంకొక విషయం, ఒకనాడు పర్వతం మీద తపస్సు చేస్తున్న వేదవతి యొక్క శరీరాన్ని అనుభవించాలని ప్రయత్నం చేశాను. ఆ వేదవతి స్త్రీ కారణంగా నశించిపోతామని శపించింది. బహుశః ఆ వేదవతే జనక మహారాజు గారి యొక్క కుమార్తెగా జానకిగా సీతమ్మగా పుట్టిందిరా. నేను తెచ్చిపెట్టిన సీతమ్మ నా మృత్యువు కోసమే నా ఇంటికి వచ్చింది. అందుకని ఆవిడే వేదవతిగా వచ్చింది. ఉమానందీశ్వరశ్చాపి రంభా వరుణ కన్యక యథోక్తాస్తపసా ప్రాప్తం నమిథ్యా ఋషిభాషితం. ఒకనాడు కైలాస పర్వతం మీద పార్వతీదేవి శపించింది. నందీశ్వరుడు శపించాడు. కైలాస పర్వతం కదిపితే కోతిముఖం వాడా అన్నాను నందిని పట్టుకుని. ఆ వానరములే నీ కొంప ముంచుతాయిరా అన్నాడు. అందుకని ఇవాళ నందీశ్వరుడి శాపం ఫలిస్తోంది, రంభ శాపం ఫలిస్తోంది.
ఆ నలకూబరుడు రంభా కలిసి శపించారు. వరుణ కన్యక అన్నాడు పుంజికస్థల శపించింది, బ్రహ్మగారు శపించాడు. ఇన్ని శాపాలు, ఋషుల యొక్క ఆవేదనలు ఎక్కడికి పోతాయిరా? ఇవన్నీ నిజమయ్యే రోజు దగ్గరికి వచ్చేసింది. అందుకని బహుశా రాముడు వచ్చాడని నేను అనుకుంటున్నాను. అయినా బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్ అని వీడు అందరినీ పిలిచి అన్నాడు, ఒరే నేను దేవదానవుల్ని ఓడించిన వాడిని, ఇంద్రుణ్ణి ఓడించిన వాడిని, నేను భయపడతానా? సీతమ్మని ఇస్తానా? ఒక్క నాటికి మనం మీ అందరూ జాగ్రత్తగా బురుజులు ఎక్కండి, కోటగోడలు ఎక్కండి, ప్రసాదాలు ఎక్కండి, ప్రసాదము యొక్క పైభాగములను ఎక్కండి. మళ్ళీ నేను ఎవరి పేరు పిలుస్తానో వాడు రావాలి, వాడు యుద్ధానికి వెళ్ళాలి. ఇంకా మామూలు వాళ్ళు యుద్ధానికి పనికిరారు. మా తమ్ముడు అక్కడ ఉన్నాడు, నా తోడ పుట్టినవాడు, వాడు సామాన్యుడు కాడు, వాడు మహాపురుషుడు. వాడు ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్లే వాడు యుద్ధానికి హడిలిపోయారు. వాడు పెద్ద కేకేస్తే ఇంద్రుడు అలా వెళ్ళిపోతూ, ఏంట్రా కేకలు అన్నాడు. ఏంట్రా నేను కేకలేస్తున్నానంటున్నావు అని వెళ్ళి ఆయన్ని ఐరావతం నుంచి కిందకు తోసేశాడు. వాడు తోసేసి కింద పారేసి ఓ కాలు పెట్టి ఐరావతాన్ని తొక్కేసి దాని యొక్క దంతం మూడబెరికి దాన్ని పెట్టి ఆయన్ని కొట్టాడు. అటువంటి వాడు కుంభకర్ణుడు. అంటే వాడు నిద్రపోతున్నాడు రా, వాడు మొన్ననే వచ్చాడు సభకి, వాడికి అంతలో నిద్ర వచ్చింది. వాడు 6 నెలలు పడుకుంటాడు. వాడిని లేపడమే చాలా కష్టం. వాడు లేచాడా, రాముడు ఎంతరా, మళ్ళీ అంతే. అప్పట్లో అహంకారం వచ్చేస్తుంది వాడికి. అందుకని వెళ్ళి కుంభకర్ణుండి లేపి తీసుకురండి అన్నాడు. ఇహ రేపు వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళి కుంభకర్ణుణ్ణి లేపుతారు. అసలు ఆ కుంభకర్ణుడేమిటో, ఆయనకున్న శాపం ఏమిటో, ఎందుకు అలా పడుకుంటారో, ఎలా లేపుతారో, ఆ రాముడంతటి వాడు వెడుతుంటే రావణ సభలోకి తెల్లబోయి చూసి అసలు వీడు మనిషా ఎవర్రా వీడని అడిగారు. అడిగితే వానరులు పారిపోతుంటే విభీషణుడు అన్నాడు, వీడు రాక్షసుడే అని చెప్తే ఎవడు యుద్ధం చేయడు, యంత్రం అని చెప్పండి అన్నాడు. అంటే మీరు ఆలోచించండి వాడు ఎటువంటి వాడు. బ్రహ్మగారంతటి వారు వాడిని ఒకసారి చూద్దామని పిలిపించుకున్నారు. పిలిపించుకుని వాడిని చూసి అయ్య బాబోయ్ అన్నారు, చూడరో ఇలా ఉన్నాడు వీడని. అది వాడి స్వరూపం అంటే, కుంభకర్ణుడు అంటే. వాడు ఏమిటో, వాడు అల్లరేమిటో, వాడి యుద్ధం ఏమిటో, వాడు ఎలా చేస్తాడో, వాడిని ఎలా నిగ్రహిస్తారో రేపు రామచంద్రమూర్తి నా చేత పలికించి నన్ను ధన్యుడను చేయుగాక. రేపు ఉదయం 7 గంటలకి మనందరం ఆదిత్య హృదయ పారాయణానికి కలుసుకుందాం. ఏమ్మా, ఒక్కసారి ఇవాళ బహుశా మనం రోజు మార్చి రోజు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇవాళ శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము చెప్పుకుని బయలుదేరదాం. చూపు మానసమొక్కటై చూడవలసినది శ్రీరామనామము, శ్రీరామనామము రామనామము త్రిపుట మధ్యమునందు వెలిగే జ్ఞాన జ్యోతియే శ్రీరామనామము. దూరదృష్టియులేని వారికి దుర్లభము శ్రీరామనామము. బ్రహ్మపుత్రక రాజ్య వీణా పక్షమైనది శ్రీరామనామము. భక్తితో ప్రహ్లాదుడడిగిన వరము నొసగెను శ్రీరామనామము. నీలమేఘశ్యామలము నిర్మలము శ్రీరామనామము. నాదమే బ్రహ్మాండమంతయు ఆవరించును రామనామము. రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము. గుట్టుగా గురు సేవ చేసిన గుణములొసగును శ్రీరామనామము. తల్లివలె రక్షించు సుజనుల నెల్లకాలము రామనామము. మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.